నమస్తే సార్. నమస్తమ్మా. సార్, సూపర్ 6ని సూపర్ హిట్ చేశారు. సంక్షేమం ఓకే, కానీ రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితి ఏంటి? అసలు అభివృద్ధి అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా మీకు మీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటేనే సంక్షేమం, అభివృద్ధి. అసలు తెలుగుదేశం పార్టీ 1983లో పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి నడిపించేది తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కావచ్చు, చాలా స్పష్టంగా మాకు రెండూ ముఖ్యం. సంక్షేమానికి డబ్బులు ఖర్చు చేయాలి అంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగితేనే సంక్షేమానికి అవసరమైనటువంటి నిధులు సమకూరుతాయి ప్రభుత్వానికి. ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నమ్మినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సార్, రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్, అసలు ఈ రాజ్యాంగాలు గోలేంటి సార్? మనకంటూ ఒక ప్రభుత్వం ఉంది, రాజ్యాంగం ఉంది మనందరికీ కూడా. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఒకరిది, డిజిటల్ బుక్ రాజ్యాంగం ఒకరిది. అసలు ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది చాలా స్పష్టంగా గడిచినటువంటి 2019, 2024 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారిని కూడా వేధించారు. అన్ని వర్గాలు, ఉద్యోగ వర్గాలను వేధించారు, రాజకీయ వర్గాలను వేధించారు, పేదవారిని వేధించారు, సామాన్యులు దోచుకు తిన్నారు, మధ్యతరగతి వారిని ఇబ్బంది పెట్టారు. వాలంటరీ వ్యవస్థను పెట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలందరినీ కూడా మాట్లాడనీయకుండా చేశారు. ప్రజల తాలూకా హక్కుల్ని, స్వేచ్ఛల్ని హరించారు. కాబట్టి ఆ రోజు హరించినటువంటి క్రమంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో ప్రజలు చెప్పినటువంటి బాధలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ప్రజల తాలూకా హక్కుల్ని కాలరాసి, వాక్ స్వాతంత్రాన్ని కాలరాసి చేస్తున్నటువంటి పరిపాలనలో మా జరిగిన ఆక్రందనల్ని నమోదు చేసుకున్నది ఆ రోజు ఆయన చెప్పాడు. నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నా, ఈ రెడ్ బుక్ అనేటటువంటిది ఇందులో ఎవరైతే ప్రజల హక్కుల్ని, వాళ్ళకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని హరించారో, దానికి హరించినటువంటి వ్యక్తులు రాజకీయ వ్యవస్థలో కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కానీ, ఇంకే ఇతర వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వ్యక్తులు ఇది చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళందరికీ చట్టపరంగా, చట్ట పరిధిలో వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, శిక్షిస్తాం, చట్టం ముందు వాళ్ళు దోషులుగా నిలబడతామని చెప్తాం. అంటే ఇక్కడ ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా కానీ, రాజ్యాంగంలో అతిక్రమించి కానీ, లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగ కలిగించడం అనేటటువంటిది ఒక ప్రభుత్వం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ చేయడానికి లేదు అనేటటువంటి మన రాజ్యాంగంలో ఒక ప్రభుత్వమే ప్రజల హక్కులు కాల్రాసేటప్పుడు వాటిని ఈరోజు సరిచేసేటటువంటిదే రెడ్ బుక్. మరి వైకాపా డిజిటల్ బుక్ రాజ్యాంగం మీద మీరేమంటారు? డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠ చేరేది. డిజిటల్ బుక్ అంటే ఆల్రెడీ తెలియదు డిజిటల్ మీడియా. ప్రజలు ఎవరికి ఏదైనాటువంటి నష్టం జరిగినా, కష్టం జరిగినా, మంచి జరిగినా డిజిటల్ మీడియాలో ఆల్రెడీ ప్రజలు ఉన్నారు కదా. ఇక కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డిజిటల్ మీడియా బుక్ ఏంటి? ఇట్స్ అ మీనింగ్లెస్, ఇట్స్ అ బేస్లెస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి పరాకాష్ఠకు చేరిందనడానికి ఇది ఒక నిదర్శనం. అవగాహన లేమి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి అనడానికి ఇది ఒక నిదర్శనం. డిజిటల్ బుక్ ఏంటంటే దేర్ ఇస్ అ మెనీ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇస్ దేర్. పీపుల్ ఆర్ ఆ ప్లాట్ఫామ్స్కి వెళ్తున్నారు. ఎవరికైనా నష్టం జరిగినా, కష్టం జరిగినా, లేదా అపాయాలు జరిగినా, ఏం జరిగినా సరే వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నారు కదా. బట్ టీడీపీ ఎలా అయితే రెడ్ బుక్ని పెట్టుకుందో కార్యకర్తల కోసం అని చెప్పి, ఇప్పుడు వైకాపా కూడా అదేవిధంగా డిజిటల్ బుక్ని తీసుకొచ్చామని చెప్తున్నారు. మేము రెడ్ బుక్ అనేటటువంటిది కార్యకర్తల కోసం కాదు. ఇందాక నేను చాలా వివరంగా చెప్పాను. ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉన్నటువంటి హక్కులు భంగం వాటిల్లినప్పుడు, ఒక ప్రభుత్వమే హక్కుల్ని, ప్రజల తాలూకా హక్కుల్ని కాలరాస్తున్నప్పుడు, ఒక ప్రభుత్వమే ప్రజల తాలూకా
న్యాయమైనటువంటి స్వేచ్ఛతో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించే విధంగా ప్రవర్తించేటటువంటి విధానంలో ఎవరైతే అటువంటి విధానాలు చేస్తున్నారో వాళ్ళని చట్టం ముందు రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు నిలబెడతామనేది రెడ్ బుక్ అని చెప్పాము ఆయన. మేము ఇది రాజ్యాంగానికి అతీతంగా మేము ఏర్పాటు చేయాలా, ప్రజల హక్కులు భంగం కాదు. ఎక్కడేం జరుగుతుంది? కార్యకర్తలు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వైసీపీ పార్టీ ఒక అరాచక పార్టీ, క్రిమినల్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీలో అన్ని గ్యాంగులు ఉన్నాయి. వైసీపీలో మనం చూడండి ఒకసారి, దోపిడీ గ్యాంగులు ఉన్నాయి, గంజాయి గ్యాంగులు ఉన్నాయి, అలాగే ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గ్యాంగులన్నీ కూడా ఈరోజు వాళ్ళ కష్టాలంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల వలన ప్రజలకు కలిగినటువంటి కష్టాలు అంటే అదే చెప్తున్నాను. అంటే నేను ఇందాక చెప్పాను మీకు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే రెడ్ బుక్ ఆయన డిజిటల్ బుక్ అన్నాడో, ఆ డిజిటల్ బుక్లో ఎవరు వాళ్ళ కార్యకర్తల వలన జరిగినటువంటి నష్టం లేదు వాళ్ళ నాయకుల వలన జరిగినటువంటి నష్టం, ఈరోజు వాళ్ళ కార్యకర్తలే విడుదల రజని మాజీ మంత్రి గారి వల్ల మాకు ఈ నష్టం జరిగింది అని చెప్పి ఆ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు. అంటే ఏంటి జరిగింది? ఎందాక చెప్తున్నాను మీకు. అది కార్యకర్తల వల్ల ప్రజలకు నష్టం ఉంది, వాళ్ళ నాయకుల వల్ల వాళ్ళ కార్యకర్తలకు నష్టం ఉంది, వాళ్ళ నాయకుల వలన ప్రజలకు నష్టంగా ఉంది. వాళ్ళే ఈరోజు డిజిటల్ బుక్లో ఎవరైనా సరే నమోదు చేస్తారు. మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందిస్తాడో చూడాలి, ఏ రకంగా స్పందిస్తాడో చూడాలి. రైట్ సార్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి వైకాపా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తుంది. దీని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం 5 సంవత్సరాలు చేసిన అనుభవం రాలేదు అనేది చాలా స్పష్టంగా ఈ విషయంలో తేటతెల్లమవుతుంది. ప్రైవేటీకరణ వేరు, పీపీపీ మోడ్ అనేటటువంటిది వేరు. ఈ రెండు విభిన్నమైనవి. ప్రైవేటీకరణ అంటే మొత్తం ప్రైవేటీకరణకి అప్పచెప్పడం. పీపీపీ మోడ్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే ఎవరు? ప్రభుత్వం. ప్రైవేట్ అంటే ఎవరు? ఒక పార్టీ, ఒక ప్రైవేట్ ఇండివిజువల్ పార్టీ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు. పార్ట్నర్షిప్. ఇక పీపీపీ అనేటటువంటిది పార్ట్నర్షిప్. 3 పీల్లో ఒక పీ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వం ప్రైవేటు కలిపి పార్ట్నర్లుగా ఉంటూ చేసేటటువంటిది పీపీపీ మోడ్. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? ప్రైవేటైజేషన్ అంటే ఓన్లీ 1 పీ, దేర్ ఇస్ నో పార్ట్నర్, దేర్ ఇస్ నో పబ్లిక్. అందులో పబ్లిక్ లేదు, అంటే ప్రభుత్వం లేదు, పార్ట్నర్షిప్ లేదు, ఉన్నది అంతా ఎవరు? ప్రైవేటైజేషన్. మరి ప్రైవేటైజేషన్కి పీపీపీ మోడ్కి తేడా తెలియనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ రాష్ట్రానికంటే అంతకన్నా దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముంది? 2014 మేము 2019 కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు. ఏనాడు కనీసం పంచాయతీ సర్పంచ్ పదవి చేసినోడికి కూడా 5 సంవత్సరాలు పరిపాలన అనుభవం వస్తుంది. ఏ అనుభవం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఆయనకు అనుభవం రాలేదనంటే ఆయన అవగాహన రాహిత్యం అనుకోవచ్చు, అనుభవ రాహిత్యం అనుకోవచ్చు, లేకపోతే ఆయనకి సలహాదారులు ఇచ్చేటటువంటి సలహాదారులు వైఫల్యాలు కావచ్చు. నేను చాలా స్పష్టంగా చెప్తాను. అందులో 3 పీలు ఉన్నాయి: పబ్లిక్, ప్రైవేటు, పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? 2 వ్యక్తులు, అంటే ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తి కలిపి పార్ట్నర్గా ఉండేటటువంటిది. అంటే ప్రభుత్వానికి వాటా ఉంది, ప్రైవేట్ వాడికి వాటా ఉంది, ప్రభుత్వానికి రాబడి వస్తుంది, ఆ రాబడి మళ్ళీ వైద్యశాలల మీద ఖర్చు పెడతాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే సార్, వైకాపా అనే కాదు చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే వైద్యం, విద్య 2 కూడా ప్రభుత్వం మీద ఉండేటటువంటి బాధ్యత. సో దీనిలో ప్రైవేట్ భాగస్వామ్యం ఎలా ఇస్తారో అనే క్వశ్చన్ వస్తుంది. అంటే నేను మీ ద్వారా ప్రజలకి వివరించేది ఏంటంటే, ప్రాథమికంగా ఉన్నటువంటిది ప్రాథమిక విద్య, వైద్యం. ప్రాథమిక వైద్యం ఇక్కడ మేము ఏం చెప్పామండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో మీరు చదవండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చాడు.
ఈ 17 మెడికల్ కళాశాలల్లో కూడా 50% సీట్లు 50% మెడికల్ సీట్లన్నీ కూడా కేటగిరీ సి కోటాలోనే దాన్ని ఫిలప్ చేస్తాము. కేటగిరీ సి అంటే ఏంటండి? 28 లక్షలు 30 లక్షలు ఎంతో ఫీజు ఉంది. అది ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం నిర్ధారిస్తుంది. మెడికల్ కోటా మెడికల్ కాలేజీలో సీట్లు 3 కేటగిరీ. ఒకటి కేటగిరీ ఏ అంటే ఫ్రీ సీట్, దానికి ఏదో చాలా నామినల్ ఫీజు ఉంటుంది. కేటగిరీ బి 13 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంది. కేటగిరీ సి 30 లక్షల నుంచి 32 లక్షలు 33 లక్షలు ఉంటుంది. అది ప్రతి ఏడాది కూడా 1 లక్ష 2 లక్షలు అటు ఇట్లో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు జీవం? ఈ 17 కళాశాలల్లో 50% సీట్లు. మరి ఆయన చెప్తాడు కదా ప్రభుత్వ కళాశాలని మేమే కడుతున్నామని. ప్రభుత్వ కళాశాలలు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లని కేటగిరీ సి కోటాలోనే నింపాలి అని ఎలాగిచ్చాడండి జీవో? ఎలా ఇచ్చాడు జీవో? కేటగిరీ సి అంటే అర్థం ఏంటి? 34 లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలి. ప్రభుత్వ కళాశాలల్లో కేటగిరీ సి ఏంటి? కేటగిరీ బి ఎలా వస్తుంది? ఓన్లీ కన్వీనర్ కోటాలో ఏదైతే నామినల్ ఫీజు ఉంటుందో అదే కదా ఉండాలి. మరి ఆ జీవో ఆయన ఎలా విడుదల చేశాడు? ఇది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టానంటాడు. ఏం కట్టాడండి? ఎక్కడ కట్టాడు? ఇది ఎవరిచ్చారండి? ఈ పాలసీ ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద 222 జిల్లాలుంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది, ఒక నిర్ణయం తీసుకుంది, విధానపరమైన నిర్ణయం. ఆ విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టాలి. ఇక్కడ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2024 మే 30వ తారీఖు వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. మే 30వ తారీఖు వరకు కొనసాగినటువంటి ఆయన ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం 975 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 425 కోట్ల రూపాయలు. వెరసి మొత్తం 17 మెడికల్ కాలేజీలకి కలిపి రాష్ట్రంలో ఖర్చు పెట్టినటువంటిది కేవలం 1400 కోట్ల రూపాయలు మాత్రమే. 1400 కోట్ల రూపాయలు 975 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, 425 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టారు. అంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 425 కోట్లు. మరి ఈ లెక్కను మీరు జమ చేస్తే ఆ మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి అన్నిటికీ కలిపితే సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 425 కోట్లు ఖర్చు పెడితే మరి 6-7 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది? మీరు చెప్పండి, ప్రజలను చెప్పమనండి, ఆలోచించమనండి. 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీకి 425 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా నువ్వు ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయని. మరి ఆయన లెక్క ప్రకారం 5 సంవత్సరాల్లో ఆయన 425 కోట్లు ఖర్చు పెడితే మరి అదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చాడు, 151,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ పెట్టి ఇచ్చాడు. ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే మరిన్ని సంవత్సరాల సమయం పడుతుంది. దానివల్ల ఏదైతే ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం ప్రభుత్వం అందించాలనేటువంటి లక్ష్యం ఇంకా ఎంత దూరం పోతుంది? ప్రజలకు ఎప్పుడు అవి నెరవేరుతాయి? అందుకని ఏం చెప్పాం? ప్రైవేట్ అండ్ పబ్లిక్ అంటే ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చాం, మేము పెట్టుబడి పెడుతున్నాం, మిగిలిన కొంత కన్స్ట్రక్షన్ కోసం పెట్టుబడిదారుడు పెడతాడు. 33 సంవత్సరాల వరకు అందులో ఉన్నటువంటి ఓపీ ఏదైతే ప్రజలకు వెళ్తుందో అది ఉచితంగానే వైద్యం ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన డబ్బులు ప్రభుత్వం ఆయన సమకూరుస్తుంది. నీకు వచ్చిన నష్టం ఏంటి? మెడికల్ కాలేజీలో సీట్లకి
మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా 50% సీట్లు కేటగిరీ సిలో 34 లక్షల రూపాయలు కట్టి చేరాలని. మరి జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక వైద్యం అందిస్తున్నాడా? ప్రాథమిక విద్యని ఏమైనా ఎంబీబీఎస్ విద్యను ఉచితంగా అందిస్తున్నానని ఇచ్చాడా జీవో? దానికి సమాధానం చెప్పనండి. ముందు జగన్మోహన్ రెడ్డి కానీ దానికి సమాధానం చెప్పనండి. ఎలా ఇచ్చావు నువ్వు? ప్రభుత్వ కాలేజీలని ఒక పక్కన మాట్లాడుతూనే ప్రభుత్వ కాలేజీల్లో 34 లక్షల రూపాయలు ఫీజు కట్టి చేరాలని చెప్పి నువ్వు ఎలా జీవో ఇచ్చావు? దాని అర్థం ఏంటండి చెప్పాలండి ఇప్పుడు? అంటే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు, తప్పుడు ప్రచారాలు చేసి నేనేదో కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఏదైతే తన మీద నాసిరకం లిక్కర్ను సరఫరా చేసి ప్రభుత్వమే అమ్మిస్తుందని ప్రభుత్వ దుకాణాలని పేరు చెప్పి మద్యం దోపిడీ కొన్ని వేల కోట్ల రూపాయలు చేశాడు. ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం తప్పుడు ఆరోపణలు చేసి ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎక్కడ ప్రైవేట్ పరం చేస్తున్నావు నువ్వు చూపించండి. ప్రైవేట్ పరం అనేది ఎక్కడ చేశావు? నువ్వు ప్రభుత్వ కాలేజీల్లో విద్యని ప్రైవేట్ పరం నువ్వు చేశావు, మేము కాదు. జీవో ఇచ్చింది నువ్వు, మేము కాదు. దానికి సమాధానం చెప్పండి. సంతకాలను కూడా సహకరించారు అంటే ప్రజల వ్యతిరేకం కూడా ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏమండి సంతకాలు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఏమో ప్యాలెస్లో కూర్చొని సంతకాలు పెడతాడు. ఎవడు ఇందులో ఈ ఎవడు సంతకాలు ఉన్నాయని ఎవరికి తెలుసండి? అంతా ఫేక్ అంటారు. అంతా ఫేక్. ఆ పార్టీయే ఫేక్, ఆ ముఖ్యమంత్రి పెద్ద ఫేక్. కాబట్టి ఆ కోటి సంతకాలు ఇది ఒక పెద్ద జోక్. అది 2025 సంవత్సరం తాలూకా పెద్ద జోక్ ఏంటంటే కోటి సంతకాల సేకరణ అనేది అదొక పెద్ద ఫేక్, పెద్ద జోక్. రైట్. మీ ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా మీ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా థర్మల్ పవర్ ప్లాంట్ తెర మీదకి వచ్చింది. సో మీరేమో అభివృద్ధిలో భాగంగా థర్మల్ పవర్ ప్లాంట్ అంటున్నారు, బట్ దీన్ని వ్యతిరేకించే వారు మాత్రం కేవలం ఇది పవర్ ప్లాంట్ అంటున్నారు. అసలు రెండింటికి వేరియేషన్ ఏంటి? అసలు నేను ఇందాకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అదొక ఫేక్ పార్టీ. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఫేక్ వ్యక్తులు, అవగాహన లేదు. ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించింది ప్రభుత్వ పథకాలు ఏవో 4 సంక్షేమ పథకాలని అందించమనే ఒక్కటే కాదు. ప్రాంతం అభివృద్ధి జరగాలి. ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఏంటి? 4 రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోతుంది. అది ఒక్కటే అభివృద్ధి కాదు, కుటుంబ అభివృద్ధి జరగాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ అభివృద్ధి, ప్రతి ఒక్క చదువుకున్న వాడికి ఉద్యోగాలు రావాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకి ఉపాధి కల్పించబడాలి. అదే నిజమైనటువంటి అభివృద్ధి. అభివృద్ధి అంటే గ్రామాల్లో రోడ్లు వేస్తాం, అది అభివృద్ధి కాదని నేను చెప్పను. కానీ దానివల్ల కలిగే ప్రయోజనం కన్నా ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఒక ప్రాంతం ఇండస్ట్రియలైజేషన్ అయినప్పుడు, పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పుడు. మన శ్రీకాకుళం జిల్లా ఉంది, మీరు ఒకసారి చూడండి. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా కూడా కనీసం 400 kV సబ్స్టేషన్ కూడా లేదు. 400 kV సబ్స్టేషన్ ఉండాలంటే ఈరోజు వరకు మన జిల్లాలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో వీళ్ళందరూ చాలామంది గడిచిన 5 సంవత్సరాలు మంత్రులు చేశారు, స్పీకర్లు చేశారు, అనేక మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చేసింది ఏంటి? ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఆ రోజు మేము ఏదైతే భావనపాడు పోర్ట్ అని ప్రారంభించామో దానిని పేరు మార్చి మూలపేట అని చెప్పి చేశారు. మేమేం బేషితాను పోలా, జగన్మోహన్ రెడ్డి పేరు మార్చడం మేమేం పేర్లు మార్చలా. అదే మూలపేట అని చెప్పి పేరుతోని ఈరోజు దాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు కూడా 232 కోట్లు ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి, మూలపేటను ఇంకా డెవలప్ చేయడానికి 230 కోట్లు ఈరోజు రిలీజ్ చేశాం. అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, తద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. థర్మల్ పవర్ ప్లాంట్ అనేటటువంటిది ఇట్స్ ఏ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. క్రిటికల్ మీన్స్ జీరో పొల్యూషన్. 40 సంవత్సరాల క్రితం ఎక్కడో ఉండేటువంటి పవర్ ప్లాంట్స్కి వేరు, ఇప్పుడున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ వేరు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఈరోజు 40 సంవత్సరాల క్రితం వ్యవసాయం దున్నేటటువంటి రైతు కాడెద్దులతో దున్నాడు.
ఈరోజు ఏదైతే కాడెద్దులతో దున్నుతున్నాడా? టెక్నాలజీ పెరిగింది, మెకనైజేషన్ పెరిగింది, ఈరోజు ట్రాక్టర్లతో దున్నించుకోవడం లేదా? ఈరోజు మనం అనేక దీంట్లో శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది, మరి అందులో వచ్చిన సోఫిస్టికేషన్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఎందుకు రాదు? రెండవది, ఇది ప్రభుత్వం పెడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం జెన్కో అంటే ఎవరండి? ప్రభుత్వం అనేది ప్రభుత్వం పెడుతుంది. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని భావిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయాలు జరగలేదు. దానికి జరగాలి అంటే దేర్ ఆర్ మెనీ ఆఫ్ ప్రొసీజర్స్ ఇస్ దేర్. ఎస్, బట్ పూర్తి స్థాయిలో నిర్ణయం జరగకపోయినప్పటికీ ఈ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన వాస్తవాలని మీరు ప్రజల్లోకి చేరవేయడంలో ఎక్కడో వెనకపడ్డారు అనే అభిప్రాయం కూడా ఉంది. ఏమంటారు? ఎందుకు అసలు వెనకపడ్డారంట? నేను వెనకబడలేదు, ముందు లేదు. పని లేని వాళ్ళు అదేదో చెప్తుంటారు, అదేదో పిల్లిపొరగా గీకాడని వాళ్ళు, అలాంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. కేవలం పరిశీలన జరిగింది. పరిశీలన తర్వాత అనేక రకాలైనటువంటి ప్రొసీజర్స్ ఇంకా చేయాల్సి ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్లో కూడా ఆ ప్రదేశం, ఆ ప్రాంతం అనుకూలం అని ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ప్లాంట్ నెలకొల్పడానికి అడుగులు ముందుకేస్తారు. అసలు ఇక పరిశీలనే పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి నేనేమని చెప్పాలి? వస్తుందని చెప్పాలా, రాదని చెప్పాలా? ఏమని చెప్పాలి? నేను మాట్లాడే భాషని మీరు ప్రజలు మీ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అటువంటి 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3,200 మెగావాట్లు సామర్థ్యం కలిగినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ కానీ ప్రభుత్వం మన ప్రదేశంలో పెడతానంటే మనం ఆహ్వానించాలి. నేను ఆహ్వానిస్తాను అని చెబుతా ఉన్నాను. ఎందుకు ఆహ్వానించాలని ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకనంటే మన ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. పారిశ్రామిక ప్రగతి ద్వారానే, పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి లేనటువంటి వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించబడి ఉంటాం. ఇది నా ప్రయత్నం. ఇది ఇంకా పూర్తి స్థాయిలో కాదు, ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉంది. అది ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉండడానికి మీరు వాళ్ళు భార్యాభర్తలు పెళ్ళయింది, భార్యాభర్తలు అయ్యారు, సంసారం మొదలుపెట్టారు, బిడ్డని ఆమె నెలదప్పింది, అప్పుడే పేరు పెట్టేస్తామా? ఇంకా ఇప్పటికి ఉన్నటువంటిది థర్మల్ పవర్ ప్లాంట్ అనేటటువంటిది ఇంకా ఆ స్థాయిలో ఉంది. పూర్తి స్థాయిలో ఇంకేమీ దానిపైన పూర్తి పరిశీలన ఇంకా జరగలేదు. పూర్తి స్థాయిలో ఇంకా దానిపైన ఎటువంటి ఇది జరగలేదు. జరగకుండా నేను ఎక్కడికో వెళ్ళి వస్తే ఎవరైనా అడుగుతారు, ప్రజలు అడుగుతారు, ఎక్కడొచ్చిందని చెప్పాలి? నేను ఏ ప్రదేశంలో వస్తుందని చెప్పాలి? రాదని చెప్పాలా, వస్తుందని చెప్పాలా? నేను ఇప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి నా నియోజకవర్గంలో ఆ పరిశ్రమ పెట్టడానికి ఇది అనువైన ప్రదేశంగా గుర్తించినప్పుడు నేను దానిని ఆహ్వానిస్తాను, దానిని సమర్థించమని ప్రజలందరినీ కూడా కోరుతాను అనేది నా అభిప్రాయం. ఎస్, బట్ ఇదే నేపథ్యంలో ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. ఎవరైతే దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో, ఫ్యూచర్లో అయినా సరే ఈ ప్రాజెక్ట్ మీ నియోజకవర్గంలో వస్తే ఖచ్చితంగా వ్యతిరేకత అనేది వస్తుందో, వాళ్ళందరూ అంటున్నది ఏంటి అంటే ఒక 100 కోట్లు పెడితే ఏదైతే క్లోజ్ అయిపోయిన షుగర్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని తెరిపించవచ్చు కదా అని చెప్తున్నారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో వాస్తవ పరిస్థితులు ఏంటంటారు? షుగర్ ఫ్యాక్టరీ అనేటటువంటిది ముగిసిన అధ్యాయం. 2003 నాడు ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారంటే అప్పటికే ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అనేది 51%, రైతులది 49%. ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ప్రభుత్వం 51%, 49 రైతులు. అయితే అది ఎప్పుడు 64లో పెట్టారు. 64 నుంచి 2003 వరకు సుదీర్ఘంగా ఒక 40 సంవత్సరాల పాటు ఫ్యాక్టరీ నడిచింది. కానీ ఇంచుమించుగా 99 నుంచి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఫ్యాక్టరీ. ప్రభుత్వం 2003 నాటికి 38 కోట్ల రూపాయలు
51 షేర్ శాతం కాకుండా అదనంగా 38 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందులో వాళ్ళకి అంటే నష్టాల్లోకి వెళ్ళిపోవడం వల్ల నష్టాలని ప్రభుత్వం భరించింది. సో ప్రభుత్వం మీకు ఇంక రైతులు మీదేమీ రూపాయి కూడా షేర్ లేదు, మొత్తం మేమే అప్పులన్నీ తీర్చిస్తున్నాం, మేమే అంతా నడిపిస్తున్నాం, ఇది మాది ప్రభుత్వాన్ని, నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని మేము అమ్మేస్తున్నాం అని చెప్పి ఆ రోజుల్లో ఏదో ప్రొసీజర్ నడిచింది. ఆ ప్రొసీజర్లో దాన్ని సేల్ చేశారు, సేల్ వరకు వెళ్ళింది, సేల్ చేశారు కూడా. అది ఎప్పుడు జరిగింది? 2003. మరి 2004 ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి వచ్చాడు, వచ్చి నేను అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తానన్నాడు. రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 ఆగస్టు సెప్టెంబర్ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తెరిపించలా? తర్వాత కిరణ్ కుమార్, అదే కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇండివిజువల్ కాదు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ షుగర్ ఫ్యాక్టరీని మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు. మరి ఎందుకు తెరిపించలేదు వీళ్ళందరూ? 2014 రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత నేను అప్పుడు ఎమ్మెల్యేగా అయ్యాను. ఆ రోజు కూడా నేను చెప్పాను, రైతులు ఏదో కోర్టులో వేశారు, కోర్టు తీర్పులు అనుసరించి తర్వాత చర్యలు తీసుకుంటానని నేను ఎన్నికల్లో చెప్పాను. కోర్టు తీర్పు 2017లో వచ్చింది. కానీ అసలు ఈ ప్రాంతంలో, అసలు శ్రీకాకుళం జిల్లాలోనే చెరుకు పండించేటటువంటి విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో 50% ఆఫ్ ది ఏరియా షుగర్ కేన్ వేసేవారు. పొందూరు మండలం నుంచి 30-35 వేల టన్నులు వచ్చేది. ఈరోజు 3,000 టన్నుల చెరుకు కూడా అక్కడ లేదు. అంటే చెరుకు పండించేటటువంటి పరిస్థితి ఈరోజు రైతుల్లో లేదు. చెరుకు పంటే లేనప్పుడు షుగర్ ఫ్యాక్టరీకి రా మెటీరియల్ ఏంటి? చెరుకే కదా. మరి ఆ చెరుకే లేకపోతే షుగర్ ఫ్యాక్టరీ ఎవరి కోసం అండి? దేనికోసం అండి? అంటే ఈ పసలేని వాళ్ళు, ఆలోచన లేనటువంటి వాళ్ళు, కనీసం ఆలోచన అసలు అవగాహన లేనటువంటి వ్యక్తులు షుగర్ ఫ్యాక్టరీ అని మాట్లాడతారు. నేను అడుగుతూ ఉన్నాను, ఏ ఫ్యాక్టరీకైనా రా మెటీరియల్ కావాలి కదా, కావాలా లేదండి? అయితే రా మెటీరియల్ లేకుండా ఫ్యాక్టరీ ఎక్కడ నడుస్తుంది? అంటే సార్ కేవలం ఇక్కడ చెరుకు రా మెటీరియల్ రావట్లేదనే ఒక్క రీజనే ఉందా, లేదా ఇంకేమైనా అదర్ రీజన్స్ కూడా? ఏ రీజన్? నథింగ్ ఈజ్ రీజన్. ఈవెన్ మీకు ఈ శ్రీకాకుళం జిల్లా, ఎరస్టవైల్ శ్రీకాకుళం జిల్లా సంఖ్యల దగ్గర 5 లక్షల టన్నుల కెపాసిటీతో జిఎంఆర్ గారు ముందు వరలక్ష్మి షుగర్స్ని పెట్టారు. ఆ ఫ్యాక్టరీకి అనుబంధంగా ఆయన ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది, పవర్ జనరేషన్ కూడా పెట్టుకున్నారు, సెల్ఫ్ పవర్ జనరేషన్, అందులో వచ్చినటువంటి దాంతో మొలాసిస్తో తయారు చేసుకునేది. ఈరోజు ఆ ఫ్యాక్టరీ కూడా నష్టాల్లోనే ఉంది, సస్టైన్ కాలేకపోయింది. ఈరోజు ఆ ఫ్యాక్టరీకి 5 లక్షల టన్నులు కావాలి అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజుకి ఎంటైర్ జిల్లా మొత్తం 1,00,000 టన్నులు చెరుకు కూడా వాళ్ళకి లేదు, అవైలబిలిటీ లేదు. 4 లక్షల టన్నులు బయట చెరుకు వాళ్ళకి అవైలబిలిటీ లేక ఈస్ట్ గోదావరి వరకు కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నారు. దానివల్ల కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిపోయింది, రా మెటీరియల్ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆ ఫ్యాక్టరీ కూడా ఈరోజు వాళ్ళు కూడా నడిపించలేని స్థాయికి వచ్చారు. ఈవెన్ దో పవర్ వాళ్ళ సెల్ఫ్ జనరేషన్, ఇక్కడ మనం కరెంటు వాడాలంటే కరెంటు మనం కొనుక్కోవాలి, వాళ్ళది సెల్ఫ్ జనరేషన్, వాళ్ళే తయారు చేసుకుంటున్నారు కరెంటు. బై ప్రోడక్ట్స్కి వాళ్ళకి అవసరం షుగర్, ప్యారీ షుగర్స్ అంటే వాళ్ళ సొంత అవసరాలకు కూడా, ప్యారీ బిస్కెట్లు, ప్యారీ చాక్లెట్లు తయారు చేసుకోవడానికి వాళ్ళ సొంతానికి కూడా షుగర్ అవసరం. ఈరోజు ఆ ఫ్యాక్టరీ కూడా మూసేసే దశకు వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ప్రైవేట్ వాడు సమర్థంగా నడిపిస్తాడు కదా సమర్థవంతంగా, మరి ఎందుకు ఈరోజు అది మూసే పరిస్థితికి వచ్చింది? ఎందుకు ఆ ఫ్యాక్టరీ ఎలా అయింది అంటే నాన్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ చెరుకు పండించేటటువంటి ప్రాంతం తగ్గిపోయింది, రైతుల్లో ఆసక్తి తగ్గిపోయింది. దానికి కారణాలు ఏదైనా కావచ్చు, లేబర్ కాస్ట్ పెరిగిందని తగ్గిపోయింది, లేకపోతే ఇతర మెటీరియల్స్ కాస్ట్ ఇదైందని తగ్గిపోయింది. తర్వాత షుగర్ కూడా వేరే దేశాల నుంచి వచ్చే షుగరు
మన దేశంలో పండించేటటువంటి షుగర్ ఫ్యాక్టరీల్లో తయారైన షుగర్ కన్నా వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చేటటువంటి షుగర్ కాస్ట్ తక్కువగా ఉంది. బ్రెజిల్ నుంచి వచ్చే షుగర్ తక్కువగా ఉంది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదమ్మా, ఒక ఆంధ్రప్రదేశ్ షుగర్ ఫ్యాక్టరీయే కాదు, వైసీపీ టైంలోనే 6 షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. ఇక్కడ ఉన్న భీమ్సింగ్ మూసేశారు, విజయనగరం జిల్లాలో మూసేశారు, అనకాపల్లి దగ్గర మూసేశారు. దానికి మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఈ సోకాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళే, ఇప్పుడు వైసీపీ. రంగులు మార్చేది వాళ్ళే, బోసరవెల్లిలా రంగులు మార్చుతున్నది వాళ్ళే. మరి దానికి వాళ్ళేం సమాధానం చెప్తారు? ఈరోజు భారతదేశంలోనే షుగర్ ఇండస్ట్రీ అంటేనే గుర్తుకొచ్చేది మహారాష్ట్ర. ఈరోజు మహారాష్ట్రలో 500-600 ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు ఈరోజు 50% షుగర్ ఫ్యాక్టరీలు అక్కడ క్లోజ్ చేశారు. దానికి కారణాలు ఏంటి అంటే భారతదేశంలోనే షుగర్ పండించే విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. రెండవది, ఇతర దేశాల నుంచి, మలేషియా నుంచి, బ్రెజిల్ నుంచి వస్తున్నటువంటి షుగర్ ఏదైతే ఉందో మన దేశంలో తయారైన షుగర్ కన్నా దాని ఖరీదు తక్కువగా ఉంది రేటు. ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్లో ఉండేటటువంటి దాని ప్రకారం అక్కడ తెప్పిస్తున్నాయి. కాబట్టి ఆమదాల వలసలో షుగర్ ఫ్యాక్టరీ అనేటటువంటిది ఎప్పుడో అమ్మేశారు, 2003లోనే ప్రభుత్వం అమ్మేసింది. పోనీ దాని మీద షుగర్ కూడా లేదు, అసలు పండించే రైతే లేడు. ఓకే సార్. సార్, ఇంకొక హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే విశాఖలో వచ్చేటటువంటి గూగుల్ డేటా సెంటర్. అది వస్తే అందరూ హ్యాపీనే, ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని. బట్ అది వస్తే 1,80,000 ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం చెప్తుంటే, కూటమిలోనే భాగస్వామ్యమైన బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంటుంది, ఇది కేవలం ఒక గోడాం లెక్కే ఉంటుంది కానీ అని ఉద్యోగాలు రావని చెప్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి? ప్రజలు ఎవరిని నమ్మాలంటారు? ఇప్పుడు చాలామందికి అర్థం కాదు ఏంటంటే, అక్కడ ఫస్ట్ మాట్లాడినటువంటిది 55,000 కోట్ల రూపాయలు గూగుల్ డేటా సెంటర్. డేటా సెంటర్తో పాటుగా కేబుల్ నెట్వర్కింగ్ అని టెర్మినాలజీ నాకు గుర్తులేదు, ఆ టెర్మినాలజీ అది కూడా ఉంది దీంట్లో. అంటే సముద్ర గర్భంలో నుంచి కేబుల్స్ వస్తాయి, ఆ కేబుల్స్ ద్వారా టెర్మినాలజీ నాకు ఐడియా లేదు, అది కూడా ఉంది దీంతో యాడ్ అయింది. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి అమెరికాలో మొట్టమొదటి హయ్యెస్ట్ రెమ్యూనరేషన్, హయ్యెస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ఏదైనా ఐటీ ఫామ్ ఉందంటే గూగుల్. అటువంటి సంస్థ ఈరోజు భారతదేశానికి వస్తే భారతదేశ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి చొరవ చూపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది వాళ్ళు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కశుడికి మనసు రాలా కనీసం. ఈరోజు అది ఒక్కటే కాదు, ఈరోజు టీసీఎస్ వస్తుంది, రేపు ఈ నెల ప్రారంభించబోతున్నాం. మొట్టమొదటిగా 3,000 ఉద్యోగాలతో ప్రారంభిస్తున్నారు. గూగుల్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తుంది, మొన్ననే సిఫెల్ వాళ్ళు కూడా ప్రారంభించారు. అంటే ఇవన్నీ కూడా ఏదైతే మేము ఎన్నికల ముందు మేము చెప్పాం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే, అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీకి హబ్గా తయారు చేయాలి, ఆర్థిక రాజధానిగా తయారు చేయాలి. ఆర్థిక రాజధాని అంటే ఏంటి? ఆదాయాన్ని ఎక్కువగా తీసుకొచ్చేటటువంటి పరిశ్రమల ద్వారానే, ఐటీ రంగం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఈరోజు 80,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? దాంట్లో ఎక్కువ మేజర్ కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ఆదాయంలో మేజర్ కాంట్రిబ్యూషన్ 70% కాంట్రిబ్యూషన్ ఐటీ. అందుకని ఈరోజు మనం విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా ఐటీ హబ్గా మార్చున్నాం. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో మరి మిట్టల్ స్టీల్ ఇండస్ట్రీస్ వచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇచ్చింది, 1,80,000 కోట్ల రూపాయలు. మరి అదేమైనా తక్కువ అంటే? ఇవన్నీ ఉద్యోగాల కల్పన కాదా? 1,00,000 ఉద్యోగాల, 30,000 ఉద్యోగాలు. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు కదా, ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదు కదా ఈ రాష్ట్రానికి.
ఉన్న ఐటీ కంపెనీలని వెళ్ళిపోయాయి కదా. మరి ఈరోజు కొన్ని వేలాది లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చే కంపెనీలు వస్తూ ఉంటే ఇంక దీని మీద డిస్కషన్ ఏంటండి? కేవలం ఈర్ష్య, అసూయ, ద్వేష. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి పరిపాలన అనుభవం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిపాలన మీద ఈరోజు కూడా ఆయనకు అవగాహన లేదు. ఆయన గూగుల్ అంటే అదేదో అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇది అదేమి యాప్ కాదు, గూగుల్ అనేది యాప్ కాదు. వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ కూడా గూగుల్ అంటే అదేదో యాప్ అనుకుంటున్నారు. అది యాప్ కాదు, అదో పెద్ద సంస్థ. యాప్కి సంస్థకి తేడా తెలియని వాళ్ళందరూ మాట్లాడేవి పట్టించుకోవాల్సిన పని లేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తనకు ధ్యేయం అధికార వికేంద్రీకరణ కాదు. అధికార వికేంద్రీకరణ ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది. దాంట్లో భాగంగానే స్థానిక సంస్థలు, కోఆపరేటివ్ సంస్థలు అన్నీ వచ్చేసాయి. ఈరోజు జరుగుతుంది అభివృద్ధి వికేంద్రీకరణ. నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకని ఒక్కొక్క ప్రాంతంలో కూడబెట్టాం. ఈరోజు కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయి, సోలార్ యూనిట్స్ వస్తున్నాయి, విండ్ పవర్ యూనిట్స్ వస్తున్నాయి. అలానే ఈరోజు అక్కడ అమరావతి, అక్కడ క్యాపిటల్ రీజన్లో అక్కడ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఈరోజు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఆర్థిక రాజధాని తయారు చేసుకొస్తున్నారు కదా. అంటే స్పెసిఫిక్ గా ఈ విషయంలో కూటమంతా ఒక స్టాండ్ మీద ఉండాలి. బట్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాత్రం ఎందుకని దీన్ని అంటే దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు? అంటే కొంతమందికి అవగాహన లోపం ఉండొచ్చు కదా. మాట్లాడే వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో అవగాహనతో మాట్లాడుతున్నారని మీరు భావిస్తారా? అవగాహన లోపం ఉండొచ్చు, ఆయన పర్సెప్షన్ కావచ్చు. కానీ గూగుల్ సంస్థ ఇచ్చేటటువంటి ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ పెట్టుబడిలో ఏ రకమైన ఉద్యోగాలు వస్తాయి, మేము ఎంతమందికి ఇవ్వబోతున్నాం అనేది అది కూడా ఉంటుంది కదా. అగ్రిమెంట్లో ఉంటుందా ఉండదా? మరి దానికి డౌట్స్ ఏంటండి? దానికి ఎందుకు డౌట్ ఎందుకని? ఇప్పుడు ఈరోజు టీసీఎస్ ఉంది, మేము రూపాయికే భూమి ఇచ్చాం, లేకపోతే 100 రూపాయలకి ఇచ్చాం, లేకపోతే 10 లక్షలకి ఇచ్చాం. వాళ్ళు ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పన చేస్తారనే దాంతోనే దాని రేషియోని నిర్ధారిస్తాం. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగానే ఈ అంటే రకరకాల ప్రాజెక్టులు తీసుకురావడం కానివ్వండి, ఆ డిసిషన్స్ని తీసుకుంటుంది అని చెప్పుకోవచ్చు. బట్ ప్రజల నుంచి కొన్ని విషయాల్లో చాలా వరకు చాలా ఎక్కువ వ్యతిరేకతను కూడా చూస్తున్నాం. లైక్ బల్క్ డ్రగ్ సంబంధించినటువంటిది కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటారు? అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బల్క్ డ్రగ్స్ ఈజ్ ఎ డిఫరెంట్. ఇక్కడ పొల్యూషన్ స్టాండర్డ్స్, కెమికల్స్, బల్క్ డ్రగ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కెమికలైజేషను, కెమికల్స్ కొంతవరకు అపోహ ఉంటుంది. కానీ ఈరోజు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే ప్రాంతంలో, ఇదే నా నియోజకవర్గంలో NaCl ఇండస్ట్రీ ఉంది. పెస్టిసైడ్స్, మందులు, వ్యవసాయానికి పనికి వచ్చినటువంటి మందులు తయారు చేస్తారు. అక్కడ కూడా ఒకనాడు ఇనీషియల్ స్టేజ్లో కొంత పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే వాళ్ళు నేరుగా వాటర్ అంతా కూడా భూమి మీద విడిచిపెట్టడం, లేకపోతే మెజర్స్ తీసుకోకపోవడం జరిగింది. తర్వాత వాళ్ళు పొల్యూషన్ కోసం, అంటే జీరో బేస్డ్ పొల్యూషన్ తీసుకురావడం కోసం దే స్పెంట్ 100 crores. నా వాటర్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో ప్యూరిఫై చేసే స్థాయికి వచ్చారు. అంటే ఏంటి? దేర్ ఈజ్ సిస్టమ్స్. ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన, అపోహ మాత్రమే. అంటే ఇది ఒక్కటే కాదు సార్, బల్క్ డ్రగ్ కానివ్వండి, లేదా మీ నియోజకవర్గానికి వచ్చినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ కానివ్వండి, లేదా పలాసలో వచ్చేటటువంటి కార్గో ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇలా ఒక్కటి కాదు, తలపెట్టే ప్రతి ఒక్క దాని మీద కూడా వ్యతిరేకత వస్తుంది. దాన్ని మీరు వ్యతిరేకత అనుకోవడానికి ఏం లేదు. అది వ్యతిరేకత కాదు. వాళ్ళందరికీ ఇవన్నీ కావాలని చేసినవి. కొంతమంది స్వార్థం కోసం, స్వార్థపరులు. నేను ముందు మాట్లాడితే నన్ను పిలిచి బ్లాక్మెయిల్ చేసి వాడు డబ్బులు ఇస్తాడేమో అని ఆశపడేవాళ్ళు. స్వార్థపరులు ఆడేటటువంటి వీళ్ళందరూ గట్టిగా 5 కూడా ఉండరు. ఈవెన్ 1% దీస్ ఫెలోస్. ఇక్కడ వాస్తవాలు ఏంటంటే వ్యతిరేకత దానికోసం కాదు, వ్యతిరేకత అనేది భూమి కోసం. ఫ్యాక్టరీ మీద వ్యతిరేకత కాదు. ఫ్యాక్టరీలు వస్తే లేదా అభివృద్ధి జరిగితే మా భూములు తీసుకుంటారేమో, లేదా తక్కువ ధరకి ఇచ్చి తీసుకుంటారేమో అనేటటువంటి భావన రైతుల్లో ఉంటుంది సహజంగా.
సో చిన్న మిస్అండర్స్టాండ్ అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేకనే ఇదంతా అంటారు. ఎస్, సహజం అది. నేను కూడా నా సొంత భూమిలో ఏదైనా పెట్టేటప్పుడు అరే నాకు తక్కువ వస్తుందేమో నాకు ఒక ఫీలింగ్. బట్ నేను చదువుకున్న వాడిని, నాకు చట్టాల మీద అవగాహన ఉంది. అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను ఒక రకంగా ఆలోచిస్తాను. అవగాహన లేనటువంటిదో లేకపోతే అవగాహన ఉన్నప్పటికీ కూడా నా వాయిస్ వినబడదేమో అనేటటువంటి ఆందోళన ఉండేటటువంటి సమయంలో వీళ్ళెవరో కొంతమంది దానిని డబ్బుగా చేసుకోవాలనే ఉద్దేశం. నిజమైనటువంటి పోరాట యోధులు, నిజమైనటువంటి ప్రజా సంక్షేమం కోరే వాళ్ళు ఈ పోరాటాలు చేసేటటువంటి దాంట్లో అతి కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది మంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్లోయిటేషన్ చేయడం ద్వారా నేను ఏమిటి చేయగలను అనేటటువంటి, నేను ఎంత దోచుకోగలను, నేను ఎంత బ్లాక్మెయిల్ చేసి అవుతే దండుకోగలను అనేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది వాస్తవం. ప్రజల కోసం, నిజంగా ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యని అవగాహన చేసుకొని మాట్లాడి ప్రజల యందు నిలబడేటటువంటి వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు. ఎక్స్ప్లోయిటేషన్ చేయడం ద్వారా డబ్బుగా దాన్ని మార్చుకోవాలనేటటువంటి ఆలోచన పరులు, దురాశ పరులు ఎక్కువైపోయారు. కేవలం రైతులు ఇక్కడ మీరు ఎక్కడైనా బల్క్ డ్రగ్ అక్కడ కూడా అక్కడ ఏంటి ప్రాబ్లము? నాట్ ఫర్ పొల్యూషన్, ఓన్లీ ఫర్ భూమి కోసం. భూమితో ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్కరికి కూడా అనుబంధం ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ని మనం కోల్పోయాడు. ఇప్పుడు మన ఇంట్లో కుటుంబీకులకు ఎవరికైనా ప్రమాదం జరిగింది, మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నాం? బికాజ్ ఆఫ్ సెంటిమెంట్. అలాగే భూమికి, రైతుకి కూడా సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ని కాస్త అర్థం చేసుకోవడానికి, ఆయన డైజెస్ట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు దానిని వాళ్ళ తాలూకా ఉన్నటువంటి ఆ నైరస్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి అవగాహన లేమిని క్యాష్ చేసుకుందాం అనేటటువంటి దురాశాపరులు కొంతమంది సృష్టించేదే ఇవన్నీ కూడా. మీరు చెప్తున్నారే పోరాటాలు, ఈ పోరాటాలు ఏమి కాదు, కొంతమంది దురాశాపరులు చేసే ఆర్భాటాలు. ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికి కానీ, ఏ ఒక్క వర్గానికి కానీ, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి అభివృద్ధి పేరిట ఎవ్వరికీ ఎటువంటి నష్టం జరగదు. అభివృద్ధిని కాంక్షిస్తున్నాం, ప్రజలకి వివరించి చెప్తాం, రైతులందరికీ కూడా కన్విన్స్ చేస్తాం. రైతులకి చట్ట ప్రకారం 2013 చట్ట ప్రకారమే అనా పైసలతో సహా వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ ధర ఇస్తాం. ఎక్కడా కూడా పరిశ్రమ రాకపోతే మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఈరోజు అక్కడ మూలపేట ఉందండి, మూలపేటలో 10,000 ఎకరాలు రమారమిగా కొంత భూమి ఉంది. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను ఫ్లైట్ దిగి నేను పరిశ్రమ చూసుకొని మళ్ళీ సాయంకాలానికి వాడు అనుకున్న గమ్యస్థానానికి పోవాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మాకు అవసరం అనేటటువంటిది ఈరోజు పారిశ్రామికవేత్తలు చాలా ఉంది. కాబట్టి మనం అవి క్రియేట్ చేసినప్పుడే వాళ్ళు వస్తారు, పరిశ్రమలు పెడతారు. రైట్ సార్. కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు ఏమంటారు, కూటమిలో సఖ్యత లోపిస్తుంది అంటారు? సఖ్యత లోపిస్తుంది. ఆయనది ఒక రాజకీయ పార్టీ అండి. జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీగా అవతరించి 2015 నుంచి రాజకీయ పార్టీగా అవతరించినటువంటి పార్టీ అది. ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ప్రభుత్వం కలిసి అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము. ప్రభుత్వ పరిపాలనలో కలిసి ఉంటాము. ఒక పొలిటికల్ పార్టీగా తన పార్టీలో ఉన్నటువంటి తన పార్టీ విధానాలు, తన పార్టీ తాలూకా సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి కదా ఆయన. దానికి కూటమికి దానికి అసలు కూటమిలో ఉన్న పార్టీలకి వైరుధ్యమే ఉంది. మా తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము అంతా పనిచేస్తున్నాం కదా. ఆ పాలసీని, ఆ సిద్ధాంతాన్ని మేము ఎప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాం కదా.
అలాగే జనసేనలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలు ఆయన సమాయత్తం చేసి ఒక డైరెక్షన్లో ఇచ్చి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందులో తప్పు పట్టాల్సిన అంశం ఏముంది అసలు? ఓకే, మీ జిల్లాకి సంబంధించి కూడా జనసేన వాళ్ళు చాలా వరకు అడ్వాన్స్డ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకోవచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, జనసేనకు సంబంధించిన నాయకులు నాగబాబు గారు కానివ్వండి, జిల్లాను విజిట్ చేయడం, జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం, ఎస్పెషల్లీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి దాని మీద ఆయన ముందు మాటలు తీసుకోవడం, అసలు దీన్ని ఎలా చూస్తారు? నేనైతే దాన్ని మంచి పరిణామం అంటా. ఎందుకనంటే నాదెండ్ల మనోహర్ గారు ప్రభుత్వ కార్యక్రమం మరియు పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం వేరు, పార్టీ కార్యక్రమం వేరు. నాదెండ్ల మనోహర్ గారు జిల్లాకు వచ్చారు, తన శాఖను కూడా ఆయన రివ్యూ చేశారు. తర్వాత పార్టీ పెద్దల్ని పార్టీ విషయాన్ని మాట్లాడుతున్నారు. అందుకు తప్పు పట్టాల్సింది ఎంచాల్సింది ఏం లేదు, నథింగ్. అలానే ఈయన కూడా నాగబాబు గారు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఆ పార్టీకి అనుకుంటా, నాకు తెలియదు, నాకు గుర్తులేదు. ఎమ్మెల్సీ అనేది తర్వాత, ముందు ఆయన ఏంటి ఆ జనసేన పార్టీకి ఆయన జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి. ఒక ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీకి ఆ పార్టీ విధానాలకో లేదా పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటిదో లేదా గడిచిన 10 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేసినటువంటి ఆ పార్టీలో అనేక సమస్యలు వాళ్ళ దృష్టి కూడా వచ్చి ఉండొచ్చు. ఆ సమస్యలు పరిష్కరిస్తామని వాళ్ళు మాట ఇచ్చి ఉండొచ్చు. ఆ సమస్యల పరిష్కారానికి ఎంతవరకు జరిగాయి ఎంతవరకు జరగలేదన్న ఆయన క్షేత్రస్థాయి పరిశీలన వాళ్ళు చేయొచ్చు కదా. చేసి ఎక్కడ పరిష్కారం చూపిస్తారు, ప్రభుత్వానికి తీసుకెళ్తారు, ప్రభుత్వం వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తుంది. కాబట్టి ఇందులో జనసేన ఆ లైన్లో వెళ్ళినా, తెలుగుదేశం పార్టీ ఈ లైన్లో వెళ్ళినా, భారతీయ జనతా పార్టీ వెళ్ళినా, ఈ 3 లైన్లు కలిసేది ప్రభుత్వం దగ్గర కలిసి ప్రజా సమస్యల అంతిమ లక్ష్యం ఏంటి? ఈ 3 పార్టీల లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యం. అక్కడ కలుస్తున్నామా లేదు? అక్కడ మరి ఇంకేం కావాలి ప్రజలు? అంటే ఇప్పుడు 1.5 year ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇదే సఖ్యత ఈ 5 years అంటే మిగతా 3 years కూడా కంటిన్యూ అవుతుంది అనుకో. 3 సంవత్సరాలు మీరు ఎందుకు అంటున్నారు? మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? మా మోడీ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 15 సంవత్సరాల పాటు ఈ కూటమి పార్టీలు మేము ఇలాగే ఉంటాం, మేము ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలి, ప్రజలు వైకుంఠపాలి ఆట ఆడకూడదు, ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాల పాటు మనం అందరం కలిసి ఉండాలి, కలిసి మేము ఉంటాం అని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, మేము పని చేస్తామని చెప్పి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పలు పర్యాయాలు చెప్పారు, అనేక సమావేశాల్లో చెప్తున్నారు. కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కార్యోన్ముఖులు చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు 3 కాదండి, 15 సంవత్సరాల పాటు కంటిన్యూగా మేము ఉంటాం. ఎవరి కోసం ఉంటాం? రాష్ట్రం కోసం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రధానికం కోసం. మళ్ళీ ఈ రాష్ట్రంలో అరాచక పాలన, అరాచక వ్యక్తులు ఈ రాష్ట్రానికి రాకూడదు, ఈ రాష్ట్రంలో అరాచక విధానాలు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని హరింపజేసేటటువంటి వ్యక్తులు రాకూడదని ఈరోజు ఈ 3 పార్టీలు రాబోయే ఒక 15 సంవత్సరాల పాటు, కనీసం 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, కలిసే ముందుకెళ్తాం. ఈ కూటమి పార్టీని ఆశీర్వదించాలని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అయిపోయింది. సో సీట్ల సర్దుబాటు విషయంలో జనసేనకు సంబంధించిన వాళ్ళు త్యాగం చేసామని ఫీల్ అయినప్పటికీ కూడా వాళ్ళ అధినేత చెప్పిన దాని ప్రకారం, పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. బట్ మీ ప్రభుత్వానికి వచ్చేసరికి, అంటే ఎస్పెషల్లీ టీడీపీలోకి వచ్చేసరికి ఇంకా సీట్ల విషయంలో సర్దుబాటు జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కూడా మీ నాయకుడు చివాట్లు పెట్టినటువంటిది ఉంది, అంటే అత్యుత్సాహం చూపిస్తున్నారు అని. సో ఏమంటారు? సీట్లుకి అసెంబ్లీ వేరు, సీట్లు వేరు. ఇప్పుడు సీటు కోసం మాట్లాడుకుందే ఉంది. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎన్నికల ముందు 3 పార్టీలము పోటీలు చేశాం. బట్ సీట్ల సర్దుబాటు విషయం ఇంకా మీ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతుంది. మాకేం లేదు, సీట్ల సర్దుబాటు విషయంలో ఏముంది ఇక్కడ? ఆ డిస్కషనే లేదే, అసలు అవసరం కూడా లేదే. మేము ఆల్రెడీ అవన్నీ అధిగమించి కలిసి పోటీ చేసాం, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఇంక ఇప్పుడు సీట్ల విషయం ఏముంటుంది? మళ్ళా రేపు 2029 ఎన్నికల సందర్భంలో ఆ రోజు మళ్ళీ
ఎవరు ఎక్కడ చేస్తాము, ఎవరు ఏ ప్రదేశంలో చేస్తాం, ఏ నియోజకవర్గం చేస్తాం, ఎన్ని సీట్లు అప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావనలు వస్తాయి. అంతవరకు అసలు ఈ రాజకీయాలే లేవు. అంతవరకు పరిపాలన, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఇవే మా ధ్యేయం. సో అంటే అప్పుడు చేసినటువంటి సర్దుబాట్ల విషయమే మళ్ళీ తెర మీదకి వస్తుంది అంటే ఇప్పుడేం ఉండదండి. అసలు ఇప్పుడేముంటుంది? ఏమంటారు? ఇప్పుడేమైనా అసలు లేవు. అసలు దిస్ ఇస్ నాట్ ద టైం కదా. ఇంకా మళ్ళీ ఎప్పుడది 2029 ఎన్నికలప్పుడు మాట్లాడవలసినటువంటి అంశాలు. అంతేగాని ఇప్పుడేముంటుంది? అసలు దానికోసం డిస్కషన్ ఏముంటుంది? ఈరోజు మేము నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అంటే మేము ఒక రేషియోని పెట్టుకున్నాం. 3 పార్టీలు కలిపి ఒక రేషియో ఏదో అనుకున్నారు. మా అధినాయకులు 3 నిర్ణయించారు. ఆ ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలో కొన్ని చోట్ల కూటమి నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. సో మరి మీ జిల్లాకి సంబంధించి లేదా మీ నియోజకవర్గం సంబంధించి పరిస్థితి ఎలా ఉందంటారు? మా నియోజకవర్గంలో అయితే మా కూటమి నాయకులు మేము అందరం కలిసే ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంటాం. ఇంకా అనేక కార్యక్రమం ప్రజలకు సేవ చేసేటటువంటిది, ప్రజలకు చేసే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం. ఇక్కడెక్కడా కూడా మాకు వ్యత్యాసాలు లేవు. శ్రీకాకుళం జిల్లాలో కూడా వ్యత్యాసాలు ఏం లేవు. ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా లేవు. వీఆర్ ఆల్ వన్. ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. మీడియా ఎలా ఉందంటే ఎవరైనా వాడి పర్సెప్షన్ చెప్తే అది విభేదం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ప్రతి దానిపై ఒక అంశంపై పర్సెప్షన్ చెప్పడం వేరు, విభేదం వేరు. అభిప్రాయాన్ని చెప్పడం వేరు, విభేదం వేరు. అభిప్రాయాన్ని మీరు విభేదంగా మీడియా వాళ్ళు సృష్టి తప్ప ఎక్కడా కూడా అటువంటిది ఏమీ లేదు. వాస్తవంగా జరగలేదు, ఇదంతా మీడియా క్రియేషన్ అంటారా? 100% కదా. మన జిల్లాలో ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి చెప్పండి? విభేదాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఏ నియోజకవర్గం లేదు. వాళ్ళు కూడా అందరం కలిసి పని చేయాలనే కుతూహలం, ఆ పని చేసేటటువంటి కుతూహలంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పందాలో వెళ్తుంటారు. అంతే తప్ప అది విభేదం కాదు. అల్టిమేట్గా దాని తాలూకా లబ్ధి పొందేది ఎవరు? ప్రజలు. అది ఎంతవరకు అనేది మేము చూసుకుంటాం. సార్, అసలు ప్రతిపక్ష వైసీపీ పార్టీ గ్రామస్థాయి నాయకులకు కూడా పెద్ద పదవులను ఇచ్చుకొని వెళ్తుంది. బట్ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అయిపోతున్నా సరే అసలు ఎక్కడా సరే ఎవరికి కూడా అంటే కార్యకర్తలకి ఎలాంటి నాయకత్వం ఇవి ఇచ్చినట్టు కనిపించట్లేదు. ఏమంటారు? ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది అది పార్టీయే కాదు. వైసీపీ అనేటువంటిది అది పార్టీయే కాదు. పార్టీయే కాదు. అది అసలు పార్టీ ఏంటి మీరు చెప్పండి? శాశ్వత అధ్యక్షుడు ఎక్కడైనా ఉంటాడా? భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని వందల రాజకీయ పార్టీలు పెట్టారు. ఎన్నికల్లో కొన్ని పార్టీలు పోటీ చేసే, కొన్ని పార్టీలు పోటీ చేయలేదు. పోటీ చేయకపోయినా సరే ఆ పార్టీలు ఏవైతే ఎన్నికల దీని ప్రకారం కొన్ని పార్టీలకు గుర్తింపును మేము రద్దు చేసామని ఎన్నికల కమిషన్ మధ్యకాలంలో లిస్టులు ఇస్తూ ఉంది. కానీ పోటీ చేసిన పార్టీలో కానీ, పోటీ చెయ్యని పార్టీలో కానీ, పోటీ చేసి కనీస శాతం కూడా రానటువంటి పార్టీలో కూడా ఏ పార్టీలో కూడా శాశ్వత అధ్యక్షుడు ఎక్కడా లేరు. శాశ్వత అధ్యక్షుడు అనేది ఎక్కడ ఉంటుంది? నియంత్రణలో ఉంటుంది. ఒక నియంత్రణ ఉండేటటువంటిది అది రాజకీయ పార్టీ అని మీరు ఎలా భావిస్తారు? నేను నా ప్రశ్న. శాశ్వత అధ్యక్షుడు అనేటటువంటిది ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా శాశ్వత అధ్యక్షుడు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నారా శాశ్వత అధ్యక్షుడు? భారతీయ జనతా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారా? లేదు ఈరోజు సోకాల్డ్ మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారా? లేదు సోకాల్డ్ ప్రాంతీయ పార్టీలు శాశ్వత అధ్యక్షులుగా ఏ పార్టీకైనా ఉందా? అంటే ఏంటి దీని అర్థం? ప్రజాస్వామ్యంకి ఈరోజు ఒక మచ్చది. వైసీపీ పార్టీ ఒక మచ్చ. శాశ్వత అధ్యక్షుడు అనేటటువంటిది ఉన్నదానికి ఓన్లీ నియంత్రణ అంటారు. నియంత్రణ ఉండేదానికి అది రాజకీయ పార్టీ ఎలాగంటారమ్మా? జమ్మోదెట్ ఆయన వేస్తుంటాడు. గ్రామ స్థాయి కనీసం కాదు కదా, వార్డు స్థాయి కూడా కానివాడికి నువ్వు రాష్ట్ర స్థాయి సెక్రటరీ, నువ్వు జిల్లా స్థాయిలో ప్రెసిడెంటు, ఈ జిల్లా స్థాయిలో అది, దానికి లెక్క ఏంటుంది, పదవి ఏంటుంది? ఇప్పుడు మా పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ. మాకు స్ట్రక్చర్ ఉంది.
మా స్ట్రక్చర్ పాలిట్ బ్యూరో ఉంది, రాష్ట్ర పార్టీ ఉంది, జాతీయ పార్టీగా కూడా మాకు కార్యవర్గం ఉంది, దానికన్నా మీద పాలిట్ బ్యూరో ఉంటుంది. రాష్ట్రాలకు వెళ్ళేటప్పటికి రాష్ట్రాల్లో పార్టీ కార్యవర్గాలు ఉన్నాయి, పార్టీకి అనుబంధ సంఘాలు ఉన్నాయి. అదే ప్రకారంగా పార్లమెంట్ వైజ్గా మేము మా చట్టాన్ని మేము మార్చుకున్నాం, ఎన్నికల కమిషన్ దానికి ఆమోదించింది. దాని ప్రకారం మేము పార్లమెంట్ పార్టీ వారీగా కమిటీలు వేసుకుంటాం, మెయిన్ పార్టీ ఉంటుంది, అనుబంధ సంఘాలు ఉంటాయి. కాబట్టి మాది రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యతంగా ఉన్నటువంటి పార్టీ ఇది, అది నియంత్రణ ఉన్నటువంటి పార్టీ. నియంత్రణ పార్టీలో ఈ లెక్కలే ఉండవు. ఆడెవడో ఆడికి కూడా తెలియదు, నియమించిన జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు ఈయన ఎవరిని దేనికి నియమించామనేది. కాబట్టి దాన్ని మీరు అసలు అందులో నేను అలా నా రాష్ట్ర ఈ కార్యదర్శి, ఇక్కడ ఇన్ఛార్జు, ఇక్కడ ఫుల్ ఛార్జు, ఇవన్నీ కూడాను నియంత్రణ పరిపాలన ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు అండి. కానీ మీ పార్టీలో నామినేటెడ్ పదవులు కూడా ఇంకా భర్తీ చేయలేదు. మా ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ 80% నామినేటెడ్ పదవులు పూర్తి చేశారు. 80%. ఇంకో 20% ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మా 3 పార్టీల కలయికతో అందరి భాగస్వామ్యంతో ఈరోజు మేము నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ఫిల్ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర శాఖ అధ్యక్షులు వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని చేస్తున్నారు. కాబట్టి కొంత సమయాభావం పట్టింది, కొన్ని టెక్నికల్గా కూడా ఉన్నాయి. అంటే కొన్ని ఆ కమిటీల టైం పూర్తి కాకపోవడం, ఇవన్నీ ఉంటాయి. కొన్ని టెక్నికాలిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. సరే సార్, మీ విషయానికే వద్దాము. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే గ్రామ స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళకి మీకు మధ్య కాస్త గ్యాప్ పెరిగింది అనేటువంటి గుసగుసలు కూడా వస్తున్నాయి. అసలు ఎందుకు పెరిగిందంటారు? నిజంగా వాస్తవంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ వస్తే ఎందుకు వచ్చాయి? ఇది ఊహాజంతువైనటువంటి ప్రశ్న. అసలు నేను ఉండేది ప్రశ్నే ఊహాజంతు. ఎందుకంటే నేను ఉండేది గ్రామ స్థాయిలో. నేను ఎప్పుడు జనంతో ఉంటాను, కార్యకర్తలతో ఉంటాను. ఉదయం లేచింది మొదలు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ప్రజల సమస్యలు, కార్యకర్తలు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కారం, ఇదే నా ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి ఏ కార్యకర్తతోని, ఎందుకంటే నాకన్నా డౌన్ టు ఎర్త్ లేదా నాకన్నా అందుబాటులో ఉండేది, నాకన్నా సమస్యని ఏ సమస్యనైనా అవగాహన చేసుకొని ఆ సమస్య పరిష్కారానికి ఎలా చేస్తే అవుతుంది అనేటటువంటి అవగాహనతో చెప్పేటటువంటి వ్యక్తులు బహుశా నాకన్నా ఉండలేరు. ఇది నేను ధైర్యంగా చెప్పలేను. సో స్థానిక సంస్థల ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అనుకున్న సమయానికి జరుగుతాయి అనుకుంటున్నారా? అసలు మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఎప్పుడూ ఎన్నికలు సిద్ధం, మా పార్టీ సిద్ధం, మా కూటమి ప్రభుత్వం సిద్ధం, అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం. అయితే ఇది నా ఊహ, ఇంకా నేను కూడా పూర్తిగా స్టడీ చేయలేదు. కానీ నాకున్నటువంటి ఒక చిన్న అవగాహన ఏంటంటే, మన తెలంగాణలో చూసాం, బీసీల రిజర్వేషన్ దగ్గర ఒక చిక్కుముడి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు బీసీల జనగణన చేశారు. దాని ప్రకారం వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇంకా పెట్టారు. కానీ 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అనేది ఒక సుప్రీంకోర్టు తీర్పు, ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 42% బీసీలకు ఇచ్చి ఇంకా ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ రిజర్వేషన్లు పెట్టి ముందుకెళ్ళింది. ఏమని వెళ్ళింది? నేను ఆల్రెడీ మా ప్రభుత్వంలో మేము చేసాం, మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, ఈ లెక్కల ప్రకారం మేము 42% తీసుకున్నామని చెప్పారు. దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది, సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థ పాలన వలన, జగన్మోహన్ రెడ్డిలో పాతుకుపోయినటువంటి తన గుండెల్లో గట్టిగా ఉన్నటువంటి గట్టి నిర్ణయంతో ఉన్నటువంటి ఆ బీసీల వ్యతిరేక భావన జగన్మోహన్ రెడ్డిలో చాలా గట్టిగా ఉంటుంది. ఆ బీసీలని అణగదొక్కాలనేటటువంటి భావన, బీసీల వ్యతిరేక భావన ఏదైతే ఉందో అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కదా స్థానిక ఎన్నికల్లో, అంతవరకు 34% బీసీలకు ఉన్న రిజర్వేషన్ని 24% కుదించారు. అంటే 10% రిజర్వేషన్లు బీసీలకి
తగ్గించి బీసీల నాయకత్వం ఎదగకూడదని కుట్ర కోణంతో మమ్మల్ని అణగదొక్కాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఈ రాష్ట్రంలో 16,000 రాజకీయ పొజిషన్లు కోల్పోయాం బీసీలు. వార్డు మెంబర్, గ్రామ స్థాయిలో ఉన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, అలాగే మున్సిపాలిటీలోని వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి పట్టణ మేయర్ల వరకు ఇవన్నీ లెక్కేస్తే కొన్ని వేల సంఖ్యలో బీసీలు నాయకత్వాన్ని కోల్పోయారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్లు 2014-19లో మేము అమలు చేశాం. ఎన్నికలకు వెళ్ళాం. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నోటిఫికేషన్లు ఇచ్చాం. ఆ రోజు కూడా జరిగే ఎన్నికలకు వెళ్ళాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో బీసీలంటే అత్యంత ఏహిమైనగా భావించి వ్యతిరేకించి తన మదిలో బలమైనటువంటి పునాదులు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఎవడైనా ఉన్నాడంటే అదొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి వలన ఈరోజు మేము మా బీసీల రాజకీయ ఉనికిని కోల్పోయే స్థితికి వచ్చాం. దానిని మళ్ళీ ఈరోజు మేము ఎన్నికల ముందు మేము చెప్పాం 34 మళ్ళీ మేము దీంతో వెళ్ళాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అయితే ఈరోజు మనకు ఉన్నటువంటి హద్దులు ఏంటంటే, మనకి భారతదేశంలో ఉన్నటువంటి సెన్సస్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ డేట్స్ మనకు ప్రకటించింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జనగణన చేస్తాము, బీసీలు జనగణన చేస్తామని ఒక డేట్స్ ఇచ్చింది, గెజెట్ కూడా ఇచ్చింది. ఒకసారి సెన్సస్ ఆఫ్ ఇండియా కానీ గెజెట్ ఇచ్చిన తర్వాత నాకున్న అవగాహన మేరకు ఎటువంటి డీలిమిటేషన్స్ కూడా చేయడానికి వీలు. డీలిమిటేషన్స్ అంటే వార్డు పరిధులు కానీ, లేదా పంచాయతీ పరిధులు కానీ, లేదా ఒక ఎంపీటీసీ పరిధులు కానీ మార్చడానికి లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా 24 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగల. ఎందుకు జరగల? ఆ రోజుల్లో ఈ పెరిఫరీస్ బౌండరీస్ వాటిని మాత్రం ఏదో చట్టానికి వ్యతిరేకంగానో లేకపోతే ఉన్న రూల్స్కి నిబంధనలకు వ్యతిరేకంగానో చేసినవి అవన్నీ కూడా కోర్టు వ్యాజ్యాల వలన జరగల. మరి ఈరోజు అది చేయాలి కదా, ఎన్నికలకు వెళ్ళాలంటే అవన్నీ చేయాలి కదా. కానీ చేయాలంటే ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు. బికాస్ సెన్సస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆ జనాభా లెక్కల సేకరణ గెజిట్ ఏదైతే ఉందో అది పూర్తయినంత వరకు ఎటువంటి డీలిమిటేషన్స్ చేయడానికి వీలు లేదు అని స్పష్టమైనటువంటి. లేకపోతే రెండవది, బీసీలకి ఈరోజు రిజర్వేషను ఇప్పుడు తెలంగాణలో ఏదైతే అయిందో రేపు సేమ్ అదే పరిస్థితి ఏ రకంగా నిర్ణయం తీసుకొని వెళ్ళినా మరి న్యాయస్థానాల్లో నిలబడవు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పనిసరిగా కోర్టుల్లో ఆయన కేసులు వేయిస్తుంటాడు. దొంగ కేసులన్నీ ఎవరితోనో ఆడితో వీటితో ఆ వ్యవస్థలతో ఈ వ్యవస్థలతో వేయిస్తుంటా ఉంటాడు. అంటే ఈ ప్రభుత్వం మీద చెడ్డపేరు రావాలని. కానీ ఆ కుయుక్తులతో 2014-19లో సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆ ఆటలు కొనసాగవు. ఎందుకనంటే దానికి ఉదాహరణ డిఎస్సి. ఆ రోజు డిఎస్సిని మేము నిర్వహిస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది వ్యక్తులు, సంస్థలు వీటితోని 105 కేసులు వేయించారు. ముందు చూపున్న నాయకుడు మా ముఖ్యమంత్రి, మా యువ నాయకుడు కూడా ముందు చూపుతోని వీళ్ళు ఎలా చేస్తారని పసిగట్టి ప్రతి దానికి కూడా వాళ్ళు వేసిన ప్రతి కోర్టులో వేసిన ప్రతి వ్యాజ్యానికి కూడా దానికి సంబంధమైనటువంటి లాయర్లు పెట్టి వాళ్ళందరికీ సరైనటువంటి ఫీడ్బ్యాక్ ప్రభుత్వం అందించి ఎలాగైతే విజయవంతం చేశారో ఈరోజు అవే కార్యక్రమాలు చేస్తాం ప్రతి దాంట్లో. కానీ ఇక్కడ హద్దులు ఏంటంటే బీసీల జనగణన జరగాలి. బీసీల జనగణన జరిగిన తర్వాతనే నీకు బీసీల రిజర్వేషన్ అనేది ఫైనలైజ్ కావాలి. దీనికి ఇంకోటి కూడా ఏంటంటే 50% రిజర్వేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది కూడా ఒక పెద్ద ప్రతిబంధకం. కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు, ఈ పరిపాలనలో ఉన్నటువంటి సెన్సస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గెజిట్లు, జనాభా లెక్కల సేకరణ ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికలు సకాలంలో జరగడానికి ప్రతిబంధకాలుగా ఉంటాయనేది నాకున్నటువంటి ఒక చిన్న అవగాహన.
ఓకే సార్, మీ నియోజకవర్గానికి వచ్చేసరికి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారని సూచనలు వినిపిస్తున్నాయి. సో ఇది మీకేమైనా స్థానిక ఎన్నికల్లో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా నేను ఈరోజు వాళ్ళకి అందరు ఎంపీపీలు, జెడ్పీటీసీలు వైసీపీలో గెలిచినప్పటికీ వాళ్ళందరూ ఈరోజు నాతో సన్నిహితంగానే ఉన్నారు. నేను ఎన్నికల్లో కూడా నాకు చాలామంది సహకరించారు. కానీ చాలా ఓపెన్గా చెప్తున్నా, చాలామంది సహకరించారు, ఈరోజు కూడా సన్నిహితంగా ఉన్నారు. ఇక్కడ ఎందుకనంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళు. నేను స్థానిక సంస్థల్లో మొట్టమొదట నా రాజకీయ జీవితం స్థానిక సంస్థల నుంచి ప్రారంభించాను. నాకు స్థానిక సంస్థల్ని స్థానిక ప్రభుత్వాలుగా నేను భావిస్తాను. నాకు అది ఎప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం. ఒక ఎమ్మెల్యేగా ఉండే సంతోషం కన్నా ఒక మండలాధ్యక్షుడిగా ఉన్న సంతోషం ఆ రోజులో నేను ఉన్నటువంటి నాకు చాలా హ్యాపీ థింగ్. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా, నేరుగా, అన్నిచ్చుల దగ్గరగా ఉండొచ్చు. ఈరోజు కాస్త ఒకనాడు నేను పొందూరు మండలానికి మండలాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిత్యం ఆ మండలంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎన్నో గ్రామాలు తిరిగేసేవాడు. ఈరోజు నియోజకవర్గం పెరిగింది, నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నేను 5 మండలాలు ఈరోజు అంత దగ్గరగా ఉండలేను, ఏ మండలంలో కూడా ఉండలేను. ఎందుకంటే రోజుకు ఒక మండలం వేసుకుని 5 ప్రాంతాల్లో 5 రోజులు తిరిగాను. కాబట్టి ఏంటంటే స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించాలి. అయితే ఇక్కడ కాస్త కొంత పరిపాలనలో కూడా కొంతమందికి అవగాహన లేనితనంతో కొన్ని పొరపాట్లు జరిగితే జరగవచ్చు, కానీ తప్పనిసరిగా వాటిని నేను రెస్పెక్ట్ చేస్తాను. స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ఆ ప్రభుత్వాలను, స్థానిక ప్రభుత్వాలు వాళ్ళు, ఆ స్థానిక ప్రభుత్వాలన్నీ స్థానిక పరిపాలనలో తప్పనిసరిగా వాళ్ళు భాగస్వామ్యం ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా, వైసీపీ పార్టీ లాగా మేమేదో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మేము ఎన్నికలు జరిపించడం లేకపోతే అటువంటి సాంప్రదాయాలు మాకు లేవు, అటువంటిది జరగదు. మేము ప్రజాప్రతినిధులను మేము గౌరవిస్తాం. మధ్యకాలంలో చేమి చిట్టుకు వల్ల సరే మీ పేరు వినిపిస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇంకా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకంటారు, కారణాలు ఏంటి? అంటే ఒక్కోసారి ముక్కుసూటితనం కూడా ఒక్కొక్కసారి సమస్యలు తెచ్చిపెడతాం. లౌక్యం ఉండాలి, కాస్త నాలో లౌక్యం కొద్దిగా తక్కువ. ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు చేసే వ్యక్తిని చూస్తాను తప్ప అక్కడ జెండర్ కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ చూడరు. ఆ ఎమోషన్స్ ఇన్ ద సెన్స్ నేనేం వాళ్ళనేం అనను. ఎమోషన్స్ ఇన్ ద సెన్స్ పరిపాలనలో సక్రమంగా అందరూ కూడా భాగస్వాములే పనిచేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రిపాలు కష్టపడుతున్నారు, మా యువనాయకుడి రాత్రిపాలు కష్టపడుతున్నారు, మా డిప్యూటీ సీఎం గారు రాత్రిపాలు కష్టపడుతున్నారు. మరి వీళ్ళందరి కష్టం ఎక్కడికి చేరాలి? ప్రజలకు చేరవేసేది ఎవరు? ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ యంత్రాంగం. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము పనిచేయాలి. అది చేసేటటువంటి క్రమంలో ఎక్కడైనా లోటుపాట్లున్నా, లోపాలున్నా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత, ఎత్తి చూపాల్సిన బాధ్యత, దాన్ని సరిచేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నాకు ఉంది. నా డ్యూటీ అంతే. బట్ సార్, ఇదే ప్రాసెస్లో మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులు మిమ్మల్ని చూస్తేనే భయపడుతున్నారు. అసలు ఏదైనా మీరు పని చెప్తే ఆ పని అయ్యేంత వరకు మీరు నిద్రపోరు, వాళ్ళని నిద్రపోనివ్వరండి. ఎవరైనా కొత్తగా అధికారులు రావాలన్నా సరే భయపడినటువంటి పరిస్థితి. ఏమంటారు? నేను ఎవరిని భయపెట్టను. పరిపాలన చట్ట ప్రకారం చేయమంటాను, రూల్స్ ప్రకారం వెళ్ళమంటాను. రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళొద్దని చెప్తాను. ఇదే రీజన్. కాస్త ఇబ్బంది పడవచ్చు. ఎందుకనంటే కొంతమందికి ఇంకోటి కూడా ఉంది. నేను యంత్రాంగాన్ని నేనేమి చిన్నపుచ్చట్లేదు. కొంతమంది అధికారుల్లో బై వర్చ్యూ ఆఫ్ దేర్ సీనియారిటీ దే మే గెట్ ప్రమోషన్స్, బట్ దే మే నాట్ హ్యావ్ నాలెడ్జ్. అంత అవగాహన ఉండట్లేదు పరిపాలన. కొంతమంది ఉద్యోగాలకి వస్తున్నారు, కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో కానీ ఇంకో దాంట్లో. ఈ రోజు వరకు కూడా సంతకం తప్ప ఫైల్ రాయలేని వారు చాలామంది ఉంటున్నారు. దీనివల్ల అల్టిమేట్గా ఎవరికి నష్టం? నాకా, ప్రజలకా? ఎవరికి నష్టం? నాకా, ప్రజలకండి? ప్రజలకి నష్టం. ప్రజలకి నష్టం కలిగేటప్పుడు ప్రజల తరపున ఎవరుండాలి? నేను ఉండాలా లేదా?
మరి ప్రజల తరపున నేనుండి ప్రజలు ఏ గొంతు అయితే వినిపించలేదో ఆ గొంతులకి నేను వాళ్ళకి అండగా ఉండాలి. ప్రజల తరపున నేను ఉండాలి. అది తప్పనిసరిగా నేను ఏ స్థాయి అధికారి దృష్టికైనా అది తీసుకొని వెళ్ళాలి. ఆ సమస్యని అది పరిష్కరించే మార్గాలను వాళ్ళకి తెలియపోతే నాకు తెలిసినటువంటి అవగాహన మేరకు చెప్తాను. ఇంకా నాకు తెలియకపోతే పై అధికారులకు అడిగి తెలుసుకోమంటాను, నేర్చుకోమంటాను. అంతే తప్ప నేను పోనీ మీరు ఇంకోటి కూడా కదా, పోనీ ఏ ఒక్క అధికారికైనా ఎవరిదైనా నేను ఎక్కడైనా కరప్షన్ కానీ లేకపోతే ఏ ఒక్క అధికారికైనా వాళ్ళు తీసుకొస్తే ఈవెన్ స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకో, ఎవరైనా ఏదైనా తీసుకొచ్చి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చినా అక్కడ ప్రజలుంటే అందరికీ పంచేయమంటాను వాళ్ళు. అంటే ఏంటి, నాకు ఒక నిబద్ధత ఉంది. అందరం కలిసి పని చేయాలి, అందరం కష్టపడి పని చేయాలి. మీరైనా అధికార యంత్రాంగమైనా ప్రజాప్రతినిధులమైనా మనం ప్రజల కోసం పనిచేయాలి, నీతిగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలనేది నా అభిప్రాయం. కోడ రవికుమార్ అంటే నోటు దురుస్తనం, తప్పుంటే ఎంత వ్యక్తి అయినా సరే నిలదీసే తత్వం, సో పరిచయం అవసరం లేని పేరు. ఇదే నేపథ్యంలో మీ మీద అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు దానికి కారణం ఏంటంటారు, ఎలా ఎదుర్కొంటున్నారు? అంటే ఏంటి ఆరోపణలు? ఇప్పుడు నోటు దురుస్తానో నాకు ఏమీ లేదు. నా వాయిస్ కాస్త బేస్ ఎక్కువ. నేను నెమ్మదిగా మాట్లాడినా కాస్త నా వాయిస్కి కాస్త బేస్ ఎక్కువ. ఆ బేస్లో నేను పాయింట్ని క్వశ్చన్ చేసేటప్పుడు అది దాని వాళ్ళు మమ్మల్ని గట్టిగా అడుగుతున్నారు, దండించి అడుగుతున్నారు అని మాట్లాడతారు కొంత. నేను గట్టిగా అడగడం లేదు, దండించి అడగడం లేదు. నేను రూల్ ప్రొసీజర్లో అడుగుతాను. అధికారుల తాలూకా విధులు ఏంటి విధులు ఏంటి? వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి. వాళ్ళ పని అంటే రూల్ ప్రకారం ప్రజలు సక్రమంగా పనిచేయాలి. తప్పనిసరిగా రూల్కి వ్యతిరేకంగా చేసినప్పుడు, రూల్ కానప్పుడు లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పుడు నేను తప్పనిసరిగా ప్రశ్నిస్తాను. మీ ముక్కుసూటితనమే కొన్నిసార్లు మీకు ఇబ్బందులు కలిగిస్తుంది, తప్పనిసరిగా కలిగిస్తుంది. ఎప్పుడు కూడా ఫినామినా ఎప్పుడూ ఒకటే రకంగా ఉండదు. నేను అదే చెప్తుంటాను. ఒక మాట ఒక కోపంలో మాట్లాడేటప్పుడు ఆ మాట తాలూకు అర్థం ఒక రకంగా ఉంటుంది. అదే మాటని ప్రశాంతంగా మాట్లాడినప్పుడు అర్థం ఇంకో రకంగా ఉంటుంది. అంటే పొరపాటు ఎక్కడుంది? మాటలో ఉందా, సిచ్యువేషన్లో ఉందా? సిచ్యువేషన్లో ఉంది తప్ప మాటలో లేదు. అదే నాది ఎప్పుడైనా సరే సిచ్యువేషన్ బేస్డే తప్ప మాటలో కానీ ఎక్కడ కానీ ఉండదు. నేను అధికారులకి చాలా గౌరవిస్తాను. చిన్నవాళ్ళను కూడా నేను ఎవరైనా బాగా ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా సన్నిహిత కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే చనువుగా మాట్లాడతానేమో, కానీ మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ ఉద్యోగాల పేర్లు పెట్టి అండి అనే మాట్లాడతాను. నేను ఎప్పుడు మా ఎస్ఐ గాను సింగిల్గా కూడా వెళ్ళను, ఎస్ఐ అని కూడా వెళ్ళను. ఎస్ఐ గారు అంటారు, సిఐ గారు అంటారు, తహసీల్దార్ గారు అంటారు, డిటి గారు అంటారు, ఆర్ఐ గారు అంటారు. అంతేగాని ఎవరిని కూడా ఈవెన్ సింగులర్ వర్డ్స్ కూడా మాట్లాడు. ఎవరో నాకు బాగా తెలిసిన కుటుంబాలు, బాగా ఆప్తులు, లేదా కాస్త కోస్త దూరం దగ్గర కాస్త బంధుత్వం కలిగిన వాళ్ళు, ఎవరిని కలిస్తే వాళ్ళతో కాస్త ఫ్రీగా లిబరల్గా మాట్లాడేస్తానేమో, కానీ అదర్వైజ్ నేను ఎవరిని కూడా ఈవెన్ సింగులర్ వర్డ్స్తో కూడా మాట్లాడు. సార్, కోన రవికుమార్ మంత్రి కావాలని మీ జిల్లాకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు, మీ కార్యకర్తలు కూడా చాలా వరకు కోరుకుంటున్నారు. బట్ ఈ మంత్రి పదవి మాత్రం మీకు అందరి ద్రాక్షగా చెప్పుకోవచ్చు. సో అంటే మంత్రి అయ్యే ఛాన్సెస్ ఉందా? ఆ గుడ్ న్యూస్ మీ వాళ్ళకి చెప్పే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? అది నేను నిర్ణయించేది కాదు, నా చేతిలో ఉండేది కాదు. అది మా పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయం. అది వారికి ఉండేటటువంటి దీంట్లో ముఖ్యమంత్రి గారి తాలూకా విచక్షణ అధికారం. అది ఆయనకి ముఖ్యమంత్రి గారికి ఉండేటటువంటి అధికారం. అది దానిని ఎవరు కూడా క్వశ్చన్ చేయడం, ఆశించడం వేరు. ప్రజలు ఆశించవచ్చు, నా అభిమానులు ఆశించవచ్చు, నా బంధువులు ఆశించవచ్చు, లేదా నా స్నేహితులు ఆశించవచ్చు అని వాళ్ళు ఆశించడంలో తప్పులేదు. ప్రజల్లో ఆ ఆకాంక్ష ఉండడంలో కానీ ఆశించడంలో కానీ తప్పులేదు. కానీ చేయాలా లేదనేటటువంటిది అది నిర్ణయం తీసుకునేది మా నాయకుడు,
మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు సార్ ఇదే ఆయన నిర్ణయమే ఫైనల్. ఎస్, ఆయన డిసిషనే ఫైనల్. బట్ ఇక్కడ ఏంటి అంటే మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే మీకంటే వయసు రీత్యా పెద్ద, కొన్ని లోకేష్ గారిని చూసుకుంటే మీకంటే చాలా చిన్న. సో దీనివల్ల ఇద్దరికి మధ్యలో అంటే మీకు ర్యాప్ సరిగ్గా వాళ్ళిద్దరితో లేదు అనుకోవచ్చు. ఇదేమైనా మీ ఫ్యూచర్కి మీ రాజకీయ పరిస్థితులకి ఇబ్బంది పడుతుంది అనుకోవచ్చు. దీనివల్లే మంచి పదవి కూడా దూరం అవుతుంది అంటున్నారు. నేను ఎప్పుడూ దానికోసం ఆలోచన చేయలేదు. నాకు ఒక ఐడియాలజీ ఉంది. నా ఐడియాలజీ ఏంటంటే రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ప్రజలకి రాజకీయం అంటేనే ఇట్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్. ఇదే వ్యాపారం కాదు. పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్. సర్వీస్ చేయడానికి ఒక రాజకీయ పార్టీ కాదు. నేను కారణాలు అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. 1999 డిసెంబర్లో నన్ను తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసిన. ఆ రోజు నేను స్థానిక ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశాను. నేను నా ప్యానెల్ పెట్టి పోటీ చేశాను. అలాగే ఇంకో రాజకీయ పార్టీకి కూడా నేను వెళ్ళలేదు. ఎన్నో రాజకీయ పార్టీలు నన్ను ఆహ్వానించి, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీల పెద్దలందరూ నన్ను ఆహ్వానించారు పార్టీలో. నేను పోలా. ఇండిపెండెంట్గా వెళ్తే చాలామంది నన్ను ఇండిపెండెంట్ ఏంటి, ఇది బుర్రందా లేదా, ఒక పక్కన రూలింగ్ పార్టీలు ఉన్న తెలుగుదేశం, ఇంకో పక్కనేమో బలమైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇండిపెండెంట్ ఏంటి, ఎక్కడ నిలబడతాడన్నారు. కానీ ఆ రోజు నన్ను ప్రజలు ఊహించినటువంటి రీతిలో ప్రజలు నన్ను నిలబెట్టారు. కారణం ఏమంటారు? నేను ప్రజలతో మమేకమైనటువంటి, అప్పటి వరకు నేను మమేకమైనటువంటి తీరు ప్రజలు నన్ను నిలబెట్టారు. ఆ తర్వాత కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన పిలిచారు, నేను తెలుగుదేశం పార్టీలో. అంతవరకు నాకు చాలా ఒత్తిళ్ళు వచ్చాయి అనేక పార్టీలోకి రమ్మని. నేను వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదనంటే బేసిక్గా నాకు ఉండేటటువంటి ఐడియా, ఒక పార్టీ చాలు, ఒక సేవ చేయడానికి ఒక పార్టీ చాలు. అటువంటి క్రమంలోనే నేను చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కాదు, నేను చదువుకున్న రోజుల నుంచి కూడా నాకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లీడర్ నాకు ఆయన. ఈరోజు కాదు, నేను ఇంజనీరింగ్ చదువుకున్న రోజుల నుంచి కూడా నేను ఆయన్ని రాజకీయంగా ఫాలో అయ్యేవాడిని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అంత విజనరీ లీడర్, ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి వ్యక్తి, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వినూత్నమైనటువంటి ఆలోచనతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనేటువంటి వ్యక్తి. అందులోకి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే నాకు చాలా చాలా ఒక్కొక్కసారి నేను అనుకుంటుంటాను. నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా పార్టీ అటువంటిది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ పుట్టుక, ఇది ఒక గొప్ప, దీనికి ఒక నేపథ్యం, ఇది చెప్పలేనటువంటి నేపథ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాకు తండ్రి లాంటి వాడు. నేను అందుకనే ఏదో వేదిక మీద కూడా చెప్పాను, నా రాజకీయంగా ఆయన నా తండ్రి లాంటి వాళ్ళని నేను చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఏ నిర్ణయం అయినా సరే నేను కూడా ఆయన బిడ్డగానే నన్ను భావిస్తారు. కాబట్టి మా గ్యాప్ ఏంటి? ఇక్కడ వయసు కాదు, ఆయన నేను ఫాలో అయ్యేటటువంటి మనిషి. ఆయన ప్రతి కదలికని నేను ఫాలో అవుతాను, ప్రతి మాటను ఫాలో అవుతాను, ప్రతి కార్యక్రమాన్ని ఫాలో అవుతాను, ఆయన చేసే పని విధానాన్ని ఫాలో అవుతాను. తద్వారా నేను మంచి ఫలితాలు అందరూ చెప్పారు. మీకు విషయం కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 95లో అయ్యేటిన తర్వాత రాష్ట్రంలో డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే 5 రూపాయలు కిలో బియ్యం మళ్ళీ 2 రూపాయలు చేసేసారు ఎన్టీ రామారావు. మద్యపాన నిషేధం అన్నారు, ఆదాయమే లేదు రాష్ట్రంలో. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వాన్ని నడపాలి, జీతాలు ఇవ్వాలి. ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏంటది? మొట్టమొదట ఆయన తీసుకున్నటువంటిది శ్రమదాన కార్యక్రమం. ప్రజల్ని భాగస్వామ్యం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం అంతవరకు జరగల. ఆ తర్వాత ప్రజల వద్దకి పాలన పెట్టారు. ప్రజల వద్దకి పాలన వెళ్ళిన తర్వాత అసలు ప్రభుత్వాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక నాయకుడు, మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల వద్దకు తీసుకెళ్లారు ప్రభుత్వాన్ని.
ఆ తర్వాత దాన్ని జన్మభూమి అని నామకరణం చేశాం. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన అన్నీ కలిపి జన్మభూమి. అప్పుడు 95 నేను ఎంపీపీ మండలాధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఆ రోజు పొందూరు మండలంలో పనిచేసేవాడిని మండలాధ్యక్షుడిగా. ఆయన ఏడాదికి ప్రతి 4 నెలలకు జన్మభూమి కార్యక్రమం పెట్టారు. 4 నెలలకు 3 నెలలకు, అంటే సంవత్సరంలో 3-4 సార్లు. నేను మండలాధ్యక్షుడిని. నాతో పాటుగా ఇంచుమించు 30-40 శాఖల అధికారులందరూ కూడా జన్మభూమి గ్రామ సభలకి ఏ రోజు కూడా నేను ఎక్కడా ఆబ్సెంట్ అవ్వకుండా ప్రతి షెడ్యూల్లో కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను. ఏడాదిలో 4 సార్లు ప్రజలందరినీ, ప్రభుత్వ అధికారులు తీసుకొని ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో, జన్మభూమి కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ వేదిక మీద ఉండి అనేక ప్రజల సమస్యల పరిష్కారానికి, సమస్యల అవగాహన చేసుకోవడానికి, నాకు నిజంగా ఈరోజు నేను సమస్యల పరిష్కారానికి నాకు అవగాహన కలిగింది అంటే కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాదిలో 3-4 సార్లు జరిపినటువంటి జన్మభూమి కార్యక్రమం వల్లనే నేను ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో తెలుసుకున్నాను, ఎన్నో ప్రజల సమస్యలు కళ్ళారా చూశాను. సమస్యల పరిష్కారం ఎలా చెయ్యాలో ఒక ఆలోచన, అవగాహన నాకు ఆ రోజే కలిగింది. నేను ఆ టైంలో అయినా ఆ 4 సంవత్సరాల కాలంలో సుమారు 15 జన్మభూమి కార్యక్రమాలు చేశాను. 15 సార్లు గ్రామాలకు వెళ్ళాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఓకే కారణాలు, పొలిటికల్ రీజన్స్ పక్కన పెడితే 99లో పార్టీని నన్ను సస్పెండ్ చేస్తే నేను గెలవడానికి ఇండిపెండెంట్గా గెలిచానన్నారు చూడు. ఆ రోజు నాటికి 61,000 మంది ఓటర్స్ ఉంటే 30,000 మందిని కనీసం ఆ మండలంలో పేరు పెట్టి పిలవగలిగే స్థాయి వచ్చింది నాకు. పేర్లు పెట్టి ఏ ఊరు వెళ్ళినా సరే ఆడ, మగ, చిన్న, పెద్ద అందరినీ కూడా పేర్లు పెట్టి పిలవగలిగే స్థాయి వచ్చింది నాకు. ఎలా వచ్చింది? అన్నిసార్లు గ్రామాల్లోకి వెళ్ళడం వల్ల, ప్రజలతో నేను మమేకం అవడం వల్ల, ప్రజలు నిత్యం నేనెవరో వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళెవరో నేను తెలుసుకున్నాను, ఏ కుటుంబం ఎవరో తెలుసుకున్నారు, ఏ వీధి ఎక్కడుందో తెలుసుకున్నాను, ఏ మూల ఎక్కడుందో తెలుసుకున్నాను. నైసర్గిక స్వరూపాలు, భౌగోళిక స్వరూపాలు, కుటుంబాల స్థితిగతులు, కుటుంబాల నేపథ్యాలు ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో తెలుసుకున్నాను. చాలా ఉపయోగపడింది. కానీ చాలామంది మా తెలుగుదేశం పార్టీలోనే ఈ జన్మభూమి కార్యక్రమం వలన ఎక్కువైపోయింది సార్, అది తగ్గించేయాలి సార్ అని చెప్పి తర్వాత వచ్చినటువంటి దాంట్లో చెప్పారు. కానీ నేను అనుకునేవాడిని ఇది కాదు. ఆ తర్వాత ఏడాదికి 2 సార్లు చేశారు, తర్వాత తగ్గించారు. కారణం ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ప్రజాప్రతినిధులకు ఓపిక లేదు. కానీ నేనైతే ఇప్పటికీ కూడా దాని నుంచే నేను చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. అటువంటి పరిపాలన విధానాలని, కొత్త విధానాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన తండ్రి లాంటి వాడు. తండ్రి ఏది చెప్తే ఒక కొడుకు ఏ రకంగా అయితే ఏది చేస్తాడు, ఎలా అయితే పాటిస్తాడో, నేను కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. అంతేగాని నాకు ఈ మిగిలినవి ఏవి కూడా నా మనసులో కూడా లేవు, మనసులో కూడా రావు. నేను ఆ ఆలోచన కూడా లేదు. ఈరోజు వరకు నేను ఆయన ఎప్పుడు కూడా నాకు ఏ పదవి ఇవ్వమని కూడా నేను అడగలేదు. ఇక్కడ మా లోకేష్ బాబు గారు వయసులో చిన్న కావచ్చు, కానీ ఆయన కూడా ఆలోచనలో చాలా గొప్ప. ఆయన కూడా స్టాన్ఫర్డ్లో చదువుకున్నాడు, బాగా చదువుకున్నటువంటి తెలివైన వాడు. ఇంక వాస్తవంగా మాట్లాడాలంటే టెక్నాలజీలో మేము వీక్, ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో టెక్నాలజీ లేదు. అలాగైతే మా చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నప్పుడు కూడా టెక్నాలజీ లేదు, కానీ ఆయన ప్రతిరోజు నేర్చుకుంటాడు. మాకన్నా ఆయనే అడ్వాన్స్డ్గా ఉన్నారు టెక్నాలజీలో. మేము దృష్టి పెట్టట్లేదు, ఆయన దృష్టి పెట్టారు. తేడా ఏంటంటే నథింగ్ ఈజ్, ఆయన ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతున్నారు. ప్రతిదీ ఆయన ప్రపంచంలో జరుగుతుందంతా తెలుసుకుని ఆయన ముందుకి మనం వెళ్ళాలి అంటే నేను నేర్చుకోవాలనే తపంతో ఆయన ఉన్నారు. అందుకే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా 75 సంవత్సరాల వయసులో కూడా 35 సంవత్సరాల కుర్రాడు కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు ఆయన. కాబట్టి లోకేష్ బాబు గారు తనకున్నటువంటి పరిధి, తనకున్నటువంటి తప్పనిసరిగా మేమంతా కూడా ఎప్పుడు నన్ను రెస్పెక్ట్ చేస్తారు. ఇదేం లేదు. జనరేషన్ గ్యాప్ అనేది మాకేం ఉండదు. ఇక్కడ పార్టీలో జనరేషన్ గ్యాప్ ఏముంది. అయితే కాస్త ఈక్వల్ జనరేషన్ ఉంటే ఒక రకంగా మాట్లాడుకుంటాం, కాస్త చిన్న పెద్ద తేడా ఉంటే కాస్త ఇంకో రకంగా సంపాదించుకుంటాం. అంతే కదా, సహజం అది. ఎవరైనా సరే మనకన్నా చిన్నవాడు ఉంటే వాటితో ఒక రకంగా మాట్లాడతాం.
వయసులో చిన్న మనకన్నా పెద్దవాళ్ళు అయితే ఇంకో రకంగా మాట్లాడతారు. భాషలో తేడా ఏమి ఉండదు, గౌరవించేటటువంటి విధానాలు అంతే తప్ప ఎటువంటి ఇదేం లేదు. అది ఏదైనా సరే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, వాళ్ళిద్దరూ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా సరే రాష్ట్రం కోసం, పార్టీ కోసం వాళ్ళన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయాలని మేము ఎప్పుడు కూడా అమలు చేయడమే మా బాధ్యత. ఎస్ సార్, రాష్ట్రంలో ఇంకొక ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే కల్తీ మద్యం. సో కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తేనే చేశాను అని ఒక పక్క చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ వాళ్ళంతా ఇది టీడీపీఏ చేసింది, మూల కారణం టీడీపీ అని చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు 2012లో జగన్మోహన్ రెడ్డి పార్టీని పెట్టాడు. వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ విషయంలోనైనా నిజాలు మాట్లాడిందా? ఏ విషయమైనా మీరు తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏ ఫేక్ ప్రచారం చేస్తాడో ఆ ఫేక్ని తయారు చేసేది సాక్షి పేపర్లో తయారవుతుంది. వాళ్ళు తయారు చేసినటువంటి ఫేక్ దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి ఈ ఫేక్ని అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా దానిని వీళ్ళందరికీ పంపిస్తారు. మీరు చూడండి, ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా ఒకటే పాఠం ఉంటుంది. అంటే ఏంటి? ఫేక్ ప్రచారాల ద్వారానే ఆ పార్టీ మేము 2019లో అధికారంలోకి వచ్చాము కాబట్టి ఫేక్ ప్రచారాల ద్వారానే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని పగటికల్లోకి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకో. ఇక్కడ కల్తీ మద్యాన్ని పట్టుకుంది ఎవరండి? ఏ ప్రభుత్వంలో పట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా పట్టుకున్నాడా? లేదా అంబటి రాంబాబు ఏమైనా పట్టుకున్నాడా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా పట్టుకున్నాడా? ఎవరు పట్టుకున్నాడు? ఫేక్ మద్యాన్ని పట్టుకున్నటువంటిది, కల్తీ మద్యాన్ని పట్టుకున్నటువంటిది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అధికారులు పట్టుకున్నారు. వాళ్ళపైన కేసులు పెట్టాం. వాళ్ళపైన నిజాలు తెలుసుకోవడానికి ఇంకా డీటెయిల్గా ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అది ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐతో సరిపోతుంది. చేయగలరా ఇదంతా? చేయలేడు కదా. అందుకనే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అంటే ఏంటి? దానికి కొంతమంది స్టాఫ్ ఉంటారు, డిఐజీ ఉంటాడు, దానికి ఒక ఇద్దరు, దాని కింద ఎస్పీని పెడతారు, దాని కింద డిఎస్పీని పెడతారు, దాని కింద సీఏని పెడతారు, దాని కింద ఎస్ఐని పెడతారు, ఆ ఎస్ఐల కింద మరికొన్ని హెడ్ కానిస్టేబుల్ పెడతారు, దాని కింద ఒక కానిస్టేబుల్స్ ఉంటారు. అంటే ఒక టీం, ఒక ఎస్ఐ, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు అటువంటి పెద్ద కేసుల్ని విచారించడానికో ఇన్వెస్టిగేట్ చేయడానికో వాటికి టైం సరిపోదు. వాడు చేయలేడు, ఒంటరిగా చేయలేడు కాబట్టి, ఒక వ్యక్తి చేయలేడు కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ దీన్ని ఏర్పాటు చేసేది సిట్. దానిని ఏర్పాటు చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడా? మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? అలాగైతే మద్యం తయారీ మేమే చేస్తే అయితే మా మీద మేమే ఎంక్వైరీ చేస్తామా? అయితే మేమే పట్టుకుంటామా? జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యాన్ని 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం పేరు చెప్పి అమ్మాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కేసు పెట్టుకున్నాడా? పక్క రాష్ట్రం తమిళనాడులో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారైనటువంటి మద్యాన్ని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేశాయి. మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం మీద ఎప్పుడైనా కేసు పెట్టాడా? అవే మందుని ఆ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బ్యాన్ చేయాల? కల్తీ మద్యానికి రూపశిల్పి, కల్తీ మద్యానికి తయారీదారు, కల్తీ మద్యాన్ని సరఫరాదారు, కల్తీ మద్యాన్ని ఇచ్చి ఈరోజు ప్రజల తాలూకా జీవితాలని, ఆ కుటుంబాలని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది. అంటే కంచె చేనుమేస్తే దానికి ఎవరు అడ్డుకుంటారు? మన చేనికి కాపలా కోసం కంచెని వేసుకున్నాం, ఆ కంచె వెళ్ళి చేను వేసింది. దానికి ఎవరు చెప్తారు? తగు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం పేరు చెప్పి అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని
ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎంతోమంది 20-25 మందికి తక్కువ లేకుండా ఈరోజు కిడ్నీ డిసీజ్లతో బాధపడుతున్నారండి. మీరు వెళ్ళి చూడండి. దానికి కారణం ఏంటి? గడిచిన 5 సంవత్సరాలు ఎవరైతే నాసిరకం మద్యం మత్తులో ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు చాలామంది ఈరోజు కుటుంబాలు జీవితాలు పోయి, కుటుంబాలు నాశనం అయిపోయాయి, వాళ్ళ ఆరోగ్యాలు పోయింది. ఈరోజు ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ డయాలసిస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది యథార్థం. ఇది కాబట్టి ఈరోజు మేము కల్తీ మధ్యమే మేము సిట్టేసి నీకెందుకు ఉలికిపాటు? ఎందుకు ఉలికి పడుతున్నారు వీళ్ళు? మేము సిట్టేసాం కదా, ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయడానికే కదా సిట్టేసాం. మరి మీరెందుకు ఉలికి పడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉలికి పడుతున్నాడు? జోగి రమేష్ ఎందుకు ఉలికి పడుతున్నాడు? అందులో ఉన్న ముద్దాయే చెప్పాడు కదా, జోగి రమేష్ మేము కలిసి ఇక్కడ పెట్టామని. జోగి రమేష్ పెట్టమంటేనే పెట్టామని చెప్తున్నాడు కదా. నాకు లై డిటెక్టర్ పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని మాట్లాడుతున్నాడు. తీరా లై డిటెక్టర్ పెడితే కోర్టులో ఒక కేసు వేస్తాడు. నాకు లై డిటెక్టర్ ఎలా పెడతారు? ఎందుకంటే వాళ్ళకి అలవాటు. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎప్పటికి ఎన్ని వాయిదాలు అయ్యాయి, ఎన్ని వేల వాయిదాలు అయ్యాయి, ఎన్ని కేసులు వేశారు. అలాగే వీటి మీద కూడా చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా మాకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. కల్తీ మద్యంలో మా పార్టీలో పోటీ చేసిన అభ్యర్థిని కూడా తెలిసిన మరుక్షణం పార్టీని సస్పెండ్ చేశారు. సురేంద్ర నాయుడు మా పార్టీ నాయకుడు, ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తన డ్రైవర్నే మర్డర్ చేసి ప్యాక్ చేసి పార్సిల్ తీసుకెళ్ళాలి ఇంటికి అప్పచెప్తే ఆ ఎమ్మెల్సీని ఏమైనా సస్పెండ్ చేశాడా? కల్తీ మద్యం విష్ణు గారి బార్లో కల్తీ మద్యం తాగి 6 చచ్చిపోతే విష్ణుని ఏమైనా సస్పెండ్ చేశాడా? జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం తాగి చచ్చిపోతే ఎవరి మీదైనా యాక్షన్ తీసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం కోసం మాట్లాడటం ఏంటమ్మా? వీటన్నిటికీ ముందు చెప్పమన్నట్టు సమాధానం ఈ జోగి రమేష్ చెప్తాడా, అంబటి రాంబాబు చెప్తాడా, పేరు నాని చెప్తాడా? ఎవరినో చెప్పమనండి, వాటి సమాధానం ముందు చెప్పమనండి. వీళ్ళందరికీ భయంతో వాళ్ళు ఏవేవో పేలాపలు పేలుతున్నారు, హద్దు మీరు మాట్లాడుతున్నారు. కానీ చట్టం గొప్పది, వీళ్ళందరికన్నా చట్టం గొప్పది. చట్టం తన పని చేస్తుంది. తప్పనిసరిగా దాంట్లో ఉన్న పాతదారులు, దాని వెనకున్న సోతదారులు అందరూ బయటకు వస్తారు. సార్ ఫైనల్గా ఆరోగ్యశ్రీని నిలిపివేసి పేదలకి వైద్య భారాన్ని పెంచేశారని చెప్పి వెంటనే ఆరోగ్యశ్రీని అమలు చేయకపోతే నిరాహార దీక్ష చేస్తారని చెప్పి పిసిసి అధ్యక్షురాలు షర్మిల చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకం లేదు. పథకమే లేదు. ఎక్కడుంది? ఎన్టీఆర్ వైద్య సేవ అనే పథకం ఉంది. ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పి ఒకవేళ షర్మిల గారు చేస్తామంటే చేసుకోవచ్చు. అసలు ఆ పథకమే లేదు కదా. ఓకే, ఇలా వచ్చారా మీరు? సరే, పోనీ మీరు చెప్పే విధంగా దాన్ని కూడా ఆపేశారు కదా. సో ఎన్టీఆర్ వైద్య సేవ ఎవరు ఆపారమ్మా? ఎక్కడ ఆపారు? వాళ్ళకేదో జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలే చాలా ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో అమలు చేసిన పథకాన్ని బకాయిలు హాస్పిటల్స్కి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు. ఒకవేళ షర్మిలా గారు ధర్నా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు చేయాలి. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర, లేకపోతే లోటస్ పాండ్ దగ్గర, లేకపోతే అక్కడో చేయాలి. షర్మిలా గారు బకాయిలు ఎవరు తీరుస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పాడు? నాకేం సంబంధం, పాత ప్రభుత్వం బకాయిలు నాకేం సంబంధం లేదన్నాడు. కానీ అలాగని మేము అల్లా, మా నాయకుడు అలాగల్లా. రాష్ట్ర ఆర్థిక భారాన్ని చూసుకొని విడతల వారీగా ఎన్టీఆర్ వైద్య సేవలో చెల్లించాల్సినట్టు చెల్లించు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎందుకండి ఈ హాస్పిటల్స్ అందరూ స్ట్రైక్ చేయాలి? ఎందుకు చేయాలి? గడిచిన 5 సంవత్సరాలు ఎందుకు ఈ హాస్పిటల్స్ వాళ్ళు మాట్లాడాల? 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంటే ఆ రోజు ఎందుకు మాట్లాడాలి?
ఆ రోజు ఏమయ్యారు ఈ డాక్టర్లు, ఆ రోజు ఏమయ్యారు ఈ హాస్పిటల్స్ నిర్వాహకులు, ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే అక్కడ నియంతృత్వం ఉంది, ప్రజాస్వామ్యం లేదు, మా గొంతు నొక్కుతాడని మాట్లాడాలి. ఈరోజు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం పరిడివిల్లుతూ ఉంది, ప్రజాస్వామ్య విలువల్ని ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి వెచ్చలవిడితనంతో మాట్లాడడం మొదలుపెట్టారు. దీన్ని వెచ్చలవిడితనం అంటారు. నేను అడుగుతా ఉన్నాను వాళ్ళందరినీ, ఎవరినైనా సరే 3,000 కోట్లు పెండింగ్ పెట్టినప్పుడు ఎందుకు మీరు మాట్లాడాలి? ఎందుకు మీరు ధర్నా చేయాలి? ఇప్పుడు ఏ రకంగా ధర్నా అంటావు నువ్వు? ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా ఉంది? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఇచ్చారు, 1,50,000 కోట్లు పెండింగ్ బిల్లులతో ఇచ్చారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పెండింగ్ బిల్లు 1,50,000 కోట్లు, 3,000 కోట్లు ఇది ఉంది. ఆ రోజు వాళ్ళు ఆరోగ్యశ్రీ పేరుతో చేశారు, ఈరోజు మేము ఎన్టీఆర్ వైద్యసేవ అనే పేరుతో చేస్తాం. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి హాస్పిటల్ మేము ఇందాకే చెప్పాను, ఏ వర్గానికి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కానీ అక్కడ ముందుకి వెళ్ళేటటువంటి ప్రక్రియలో కాస్త ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొంత వెనకడు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆ వర్గాల్ని ఇబ్బంది పెట్టాలో, ఆ ఇబ్బందుల ద్వారా ఏదో రాక్షసానందం పొందాలనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి? అందరూ ఇబ్బందులు పెట్టి అందరూ ఆర్తనాదాలు చేస్తే ఆ ఆర్తనాదాలు విని ఎంతో సంతోషం ఫీల్ అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏంటి? ఎవరు సామాన్యుడైనా సరే చిన్న ఆర్తనాదం చేసినా విని తట్టుకోలేని మనస్తత్వం కలిగినటువంటి వాడు. అరే మనం చేయలేకపోయామే, చేసి ఉంటే బాగుండేదేమో కానీ చేయలేకపోతున్నామే అనే బాధపడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి వాళ్ళు కూడా హాస్పిటల్ వాళ్ళు కానీ, మేనేజ్మెంట్స్ కానీ, వైద్యులు కానీ వాస్తవాలను ఆలోచించాలి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అన్నీ కూడా ఇప్పుడిప్పుడే సరి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది, 16 నెలలు అయింది. ఈ కాలంలో అన్నీ పూర్తి చేస్తున్నాం. ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం, ఒక పక్కన సంక్షేమం ఇస్తున్నాం, ఇంకొక పక్కన ఎన్టీఆర్ వైద్యసేవ కూడా సంక్షేమంలో భాగమే. మరి మీరు చెప్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఉంది. మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు? ఈ 16 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది మీరు చూడండి, లెక్కలు తెప్పించుకోండి. ఇప్పటికే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కూడా 5 కోట్లు ఖర్చు పెట్టాల ముఖ్యమంత్రి సహాయ నిధి హెల్త్కి. ఏదో ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఇవ్వడం వేరు. నేను హెల్త్కి ఎంత ఖర్చు పెట్టాం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎంత ఖర్చు పెట్టారు కంపారిజన్ చేయండి మీరు. మరి అది డబ్బులు కాదా? యూఆర్ పేయింగ్ మనీ టు దమ్. ఎవరైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టి వైద్యాన్ని చేయించుకొని ఇదైన తర్వాత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి దరఖాస్తు పెడితే వాటికి కూడా డబ్బులు ఇస్తున్నాం కదా. మరి అది డబ్బులు కాదా? అవి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాదా? పేద ప్రజలకు అండగా నిలబడింది కాదా? అది ఇది జస్ట్ ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ లోప. ఒకవేళ షర్మిలా గారు, నా అడ్వైజ్ ఏంటంటే ప్రభుత్వం మాది ఉండొచ్చు ఇప్పుడు, కానీ ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు ధర్నా చేయాల్సి వస్తే తాడేపల్లి ప్యాలెస్ ముందు షర్మిలా గారు ధర్నా చేస్తే బాగుంటుందనేది నా సూచన. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.